ఫస్ట్ ప్రాబ్లం అండి. ఫస్ట్ ప్రాబ్లం కంటే ముందు కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి. మనకు క్షేత్ర గణితము అంటున్నాను నేను. క్షేత్ర గణితంలో మనకు ఎన్ని రకాలు అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి 2D అంటున్నాం, నెక్స్ట్ 3D అంటున్నాం. అంటే ద్విమితీయ పటాలు, ద్విమితీయ ఆకారాలు, త్రిమితీయ ఆకారాలు అంటున్నాం. ద్విమితీయ ఆకారాలు, త్రిమితీయ ఆకారాలు అంటే క్షేత్ర గణితంలో జ్యామితీయ పటాల యొక్క చుట్టుకొలతలు, వైశాల్యాలు, ఘనపరిమాణాల గురించి నేర్చుకుంటాం. వాటికి సంబంధించిన ఫార్ములాస్, సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అయితే దాంట్లో ఎన్ని రకాలు సార్ అంటే 2D అంటున్నాం. 2Dలో ఏమేమి ఉంటాయి సార్ అంటే ద్విమితీయ ఆకారాల్లో ఒకటి త్రిభుజం గురించి నేర్చుకుంటారు సార్. నెక్స్ట్ చతుర్భుజం గురించి నేర్చుకుంటారండి. చతుర్భుజం గురించి నేర్చుకుంటారు. నెక్స్ట్ వృత్తం గురించి నేర్చుకోవడం జరుగుతుంది. మరి త్రిభుజంలో ఆల్రెడీ మీకు తెలుసు, త్రిభుజం అంటే సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజము ఉంటుంది. దానికి సంబంధించి చుట్టుకొలతలు, వైశాల్యాలు ఇక్కడ నేర్చుకుంటారు త్రిభుజంలో. అయితే దీంట్లో అయితే చతురస్రము అంటున్నాం, నెక్స్ట్ దీర్ఘ చతురస్రము అంటున్నాం, నెక్స్ట్ చతుర్భుజము అంటున్నాం, నెక్స్ట్ ట్రెపీజియం గురించి నేర్చుకుంటారు, రాంబస్ గురించి నేర్చుకుంటారు. వాటన్నిటి గురించి, చతుర్భుజాల గురించి, చతుర్భుజాల యొక్క చుట్టుకొలతలు, వైశాల్యాల గురించి ఇక్కడ నేర్చుకుంటారు. నెక్స్ట్ వృత్తం తీసుకున్నట్టయితే వృత్తం యొక్క వైశాల్యము, వృత్త పరిధి అంటున్నాం. నెక్స్ట్ అర్ధవృత్తం చుట్టుకొలత, అర్ధవృత్త వైశాల్యము, సెక్టార్ అంటే ఏంటి, కంకణం అంటే ఏంటి అనేది ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఇవి సమతలం పటాలు కాబట్టి వీటిని ఏమంటారు సార్ అంటే సమతల పటాలు కాబట్టి దీంట్లో చుట్టుకొలతలు, వైశాల్యాల గురించి నేర్చుకుంటాం. సమతలం అంటాం దీన్ని. మరి 3Dలో ఏమేమి వస్తాయి సార్ అని చూసుకున్నట్టయితే ఘనము అంటున్నాం మనం. ఘనము ఓకేనా, ఘనము అంటాము. నెక్స్ట్ దీర్ఘ ఘనము అంటున్నాము, దీర్ఘ ఘనము. నెక్స్ట్ స్తూపము గురించి నేర్చుకుంటారు, నెక్స్ట్ శంకువు గురించి నేర్చుకుంటారు. నెక్స్ట్ గోళము, అర్ధగోళం అంటే ఏంటో నేర్చుకుంటారు దీంట్లో. ఓకేనా సార్? అంటే ఘనము, దీర్ఘఘనము, స్తూపము, నెక్స్ట్ శంకువు అండ్ గోళం అంటే. మరి ఇక్కడ చుట్టుకొలతల వైశాల్యాలు ఉంటాయా సార్ అంటే ఇక్కడ చుట్టుకొలతల వైశాల్యాలు ఉండవు సార్. ప్రక్కతల వైశాల్యం ఉంటుంది, నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం ఉంటుంది, నెక్స్ట్ ఘనపరిమాణము అని ఉంటుంది. ఓకేనా? ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణం గురించి నేర్చుకుంటే ఈ 3D వాటి గురించి మనం క్లియర్ గా నేర్చుకున్నట్టు. 3D అంటే త్రిమితీయ ఆకారాలు, త్రిమితీయ పటాల గురించి నేర్చుకున్నట్టు. సరే, మరి దీంట్లో మనకు చుట్టుకొలతలు అంటున్నాం కదా. చుట్టుకొలత అంటే ఏంటి సార్ అంటే మనం చుట్టుకొలత గురించి తెలుసుకుందాం ఫస్ట్. చుట్టుకొలత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృత్తాన్ని తీసుకున్నాను నేను. ఓకేనా? ఈ వృత్తం చుట్టూ ఒకసారి తిరిగి వచ్చినా నేను ఇట్లా. ఓకేనా? వృత్తం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎంత దూరం అయితే వచ్చిందో, ఓకేనా, ఆ దాన్నే మనం చుట్టుకొలత అంటున్నాం సార్ ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను త్రిభుజాన్ని తీసుకుంటే ఈ 3 భుజాలను కలుపుతున్నాను. ఈ 3 భుజాలు ఇది బే, ఇది సి అనుకుంటే A + B + C అనుకుంటాను. అంటే చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం సార్ మనము. చుట్టూ ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అది చుట్టుకొలత అవుతుంది అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చుట్టుకొలత తర్వాత వైశాల్యం అంటున్నాను సార్ నేను. వైశాల్యం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వృత్తాన్ని తీసుకుంటే ఈ వృత్తం ఆక్రమించిన ప్రదేశాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ వృత్తం ఆక్రమించిన ప్రదేశం అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుంటే ఒక టేబుల్ మీద ఒక రూపాయి కాయిన్ పెట్టాను, 1 రూపీ కాయిన్ పెట్టాను. ఆ 1 రూపీ కాయిన్ టేబుల్ మీద ఎంతైతే ప్రదేశాన్ని ఆక్రమించిందో అది ఆ 1 రూపీ కాయిన్ యొక్క వైశాల్యం కనుగొనడానికి వైశాల్యం అని చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైంది అనుకుంటా. ఓకేనా? మరి చుట్టుకొలత వైశాల్యం అయిపోయిన తర్వాత 3Dలోకి వచ్చేసరికి మనం 3Dలలో ఏమేమి చూస్తూ ఉంటాం సార్ అంటే ప్రక్కతల వైశాల్యం అంటున్నాను. ప్రక్కతల వైశాల్యం అంటున్నాను. మరి ప్రక్కతల వైశాల్యం అంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంట్లో కూర్చున్నాను. ఆ ఇంట్లో చుట్టూ ఉన్న గోడలు ఎన్ని తలాలు ఉంటాయి సార్ అంటే ముందు ఒకటి, వెనకొకటి, 2, పక్కలకు 2 ఉంటాయి, 4, కింద ఒకటి, పైన ఒకటి, 6 తలాలు ఉంటాయి సార్. ఈ 6 తలాలలో ప్రక్కతల వైశాల్యంలో మనం 4 తలాలను తీసుకుంటాం. ఎందుకు? చుట్టూ ఉన్న తలాలను మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే అది ప్రక్కతల వైశాల్యం అవుతుంది. మరి సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటి సార్ అంటే సంపూర్ణతల వైశాల్యం అంటున్నాను. సంపూర్ణతల వైశాల్యం అంటే ప్రక్కతల వైశాల్యంలో 4 తలాలను మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నాం చుట్టూ ఉన్న వాటిని. మరి సంపూర్ణతల వైశాల్యము టాప్ అండ్ బాటమ్ ను కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మొత్తం ఏంటి సార్ 4 తలాలు, పైన ఒకటి, కింద ఒకటి తలం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా అంటే మొత్తాన్ని తీసుకుంటే అప్పుడు అది సంపూర్ణతల వైశాల్యం అవుతుంది అనమాట. ఓకేనా? మరి నెక్స్ట్ ఘనపరిమాణం గురించి నేర్చుకోవాలండి. ఘనపరిమాణము అంటే ఏంటంటే ఘనపరిమాణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాటిల్లో వాటర్ పోసాను. ఒక బాటిల్లో వాటర్ పోస్తే అది ఎంతైతే ఆక్రమించిందో అంటే ఆ బాటిల్లో వాటర్ ఎంతైతే ఉందో దాని యొక్క ఘనపరిమాణం అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇవి ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణంగా చెప్పవచ్చు. ఏంటి ఇవి? 3D త్రిమితీయ పటాల యొక్క ఏం క్యాలిక్యులేట్ చేసే విధానం. రైట్? మరి మనము దీని తర్వాత మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. దానికి సంబంధించిన ద్విమితీయ పటాలు కావచ్చు, త్రిమితీయ పటాలు కావచ్చు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్కటిగా ఎలా అడగడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. అవి చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మిస్టేక్ పడ్డదండి. ఇది త్రిభుజం అని పడ్డది. త్రిభుజం అండి ఇది త్రిభుజము. ఇది త్రిభుజం. ఓకేనా? ఒక త్రిభుజం యొక్క భూమి 15
ఒక త్రిభుజం యొక్క భూమి 15 సెంటీమీటర్లు ఇచ్చాడు, ఎత్తు 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. దీనికి రెట్టింపు వైశాల్యం అంటున్నాను. ఇక్కడ రెట్టింపు వైశాల్యంలో ఇంకొక త్రిభుజం అంటున్నాను. త్రిభుజం భూమి 20 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు అయితే దాని ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ మనం రెండు త్రిభుజాలను గీసుకున్నట్టయితే మీరు గమనిస్తే ఇక్కడ మొదటి దాన్ని భూమి 15 ఇచ్చాడు, దీని హైట్ ఎంత ఉంటుంది సార్ అంటే 12 ఇచ్చాడు. ఓకేనా. మరి రెండో దానికి భూమి 20 సెంటీమీటర్లు ఇచ్చాడు సార్, హైట్ ఎంత ఇచ్చాడంటే తెలీదు, మనం దీన్ని కనుక్కోవాలి. ఇది హెచ్2ను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇది హెచ్2ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే A2 = 2A1 అని రాస్తున్నాను నేను. 2A1 అని రాస్తున్నాను. ఎందుకోసం 2A1 అని రాస్తున్నాను సార్ అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే రెట్టింపు వైశాల్యం అని ఉంది. దేనికి? ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు రెట్టింపు వైశాల్యంలో ఇంకొక త్రిభుజానికి అన్నాడు. అంటే దేనికి రెట్టింపు సార్? దేనికి రెట్టింపు అన్నమాట? మొదటి త్రిభుజానికి రెండో త్రిభుజం అనేది మొదటి త్రిభుజానికి రెట్టింపు అనుకుంటున్నాను. సో అందుకోసం ఏమంటున్నానంటే ఇక్కడ A1 తీసుకుంటే A1 లో సో దట్ ఈస్ ఈక్వల్ టు A2 అంటే మనకు ఏరియా అంటాం. త్రిభుజం యొక్క ఏరియా ఏం తీసుకుంటాం సార్ అంటే 1/2 ఇంటూ B ఇంటూ H అని తీసుకుంటాం. 1/2 ఇంటూ B ఇంటూ H. ఇక్కడ ఇది రెండో త్రిభుజం కాబట్టి B2 అంటున్నాను, ఇక్కడ H2 అంటున్నాను. అర్థం చేసుకోండి. త్రిభుజ వైశాల్యం ఏంటి? ½ ఇంటూ B ఇంటూ H. చుట్టుకొలత అయితే A ప్లస్ B ప్లస్ C అవుతుంది. సో చుట్టుకొలత వైశాల్యాలు మనకు రెండు తీసుకోవాలి. చుట్టుకొలత అంటే త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటండి? ½ ఇంటూ B ఇంటూ H కాబట్టి ఇట్లా తీసుకుంటున్నాను. రెండో దానికి ఏం తీసుకున్నానంటే ½ ఇంటూ ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది సార్. ఏంటి సార్ అంటే గమనించాల్సింది 2 ఇంటూ అంటున్నాను నేను. ఇక్కడ 2 ఇంటూ A1 అన్నాడు కాబట్టి ½ ఇంటూ B1 ఇంటూ H1 అంటున్నాను. మనం ఇక్కడ B1 H1 ఏంటో రాసుకుంటే B1 అనేది ఎంత సార్? 15 అవుతుంది. H1 అనేది 12 అవుతుంది. మరి B2 ఎంత అవుతుంది సార్ అంటే 20 అవుతుంది. H2ను మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇది సార్ లెక్క. సో అందుకోసం ½ ఇంటూ B2 ఇచ్చాడు 20 సెంటీమీటర్లు. సో H2 మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి అలాగే రాస్తున్నాను. 2 ఇంటూ ½ ఇంటూ B1 అంటే తెలుసు 15 అని, నెక్స్ట్ 12 అని తెలుసు ఇది. ఓకేనా. సో ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హాఫ్ ను క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ హాఫ్ అడిపోతే 1/2 అనేది ఇక్కడ భాగిస్తుంది, అక్కడ గుణిస్తుంది కాబట్టి 1/2 ఇంటూ 2 అవుతుంది. అప్పుడైనా క్యాన్సిల్ చేయాల్సిందే, ఇటున్నా క్యాన్సిల్ చేయాల్సిందే. సో అందుకోసం నెక్స్ట్ ఏం చేస్తున్నాను సార్ అంటే H2 = 2 ఇంటూ 15 ఇంటూ 12 అంటున్నాను. ఈ 20 ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇక్కడ భాగిస్తుంది సార్ ఇటు వస్తే. సో అందుకోసం నేనేం చేస్తున్నాను సార్ అంటే 2 ఎక్కం 2 10ల క్యాన్సిల్ చేస్తే 5 రెంట్ల 5 ముళ్ళ అవుతుంది సార్. 2 ఎక్కం సార్ 2 6ల. సో దట్ ఈస్ 3 6 ఎంత సార్? 18 సెంటీమీటర్లు అనేది హైట్ 2 అవుతుంది సార్. ఇక్కడ 18 సెంటీమీటర్లు అవుతుంది. అది ఉందా సార్ అంటే ఇక్కడ ఉంది సార్. రెండో ఆప్షన్ ఆన్సర్ 2 అని చెప్పుకోవచ్చు. ఓకేనా. 18 వెరీ గుడ్ అండి. ఉషా పన్విత్. నెక్స్ట్ నితీష్ గారు వెరీ గుడ్ అండి. 18 ఆన్సర్ కరెక్ట్. అజయ్ కుమార్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే త్రిభుజం యొక్క ఇక్కడ మిస్టేక్ పడ్డది గమనించాలి మీరు. ఇది త్రిభుజం అనేది మిస్టేక్ పడ్డదండి. త్రిభుజం యొక్క 3 భుజాలు వరుసగా అన్నాడు. త్రిభుజం యొక్క 3 భుజాలు వరుసగా 13, 14, 15 అని ఇచ్చాడు. అయితే వైశాల్యం కనుగొనమంటున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకు త్రిభుజాలలో ఎన్ని రకాలు ఉన్నాయి? సమబాహు త్రిభుజం అంటున్నాం, సమద్విబాహు త్రిభుజం అంటున్నాం, విషమబాహు త్రిభుజం అంటున్నాం. ఓకేనా. మళ్ళీ దీంట్లో లంబకోణ త్రిభుజం వేరు, కోణాల పరంగా తీసుకుంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం వేరు. కానీ మనం ఎన్ని తీసుకుంటాం సార్? సమద్విబాహు, సమబాహు, విషమబాహు 3 భుజాల పరంగా తీసుకున్నట్టయితే మరి ఇక్కడ మనకు భుజాల పరంగా తీసుకున్నాం కాబట్టి 3 వేరు ఉన్నాయి కాబట్టి సమబాహు అంటేనేమో 3 భుజాలు సమానంగా ఉండాలి, సమద్విబాహు అంటేనేమో 2 భుజాలు సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ 3 భుజాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇదేంటి సార్ అంటే విషమబాహు త్రిభుజం అంటున్నాం. ఈ విషమబాహు త్రిభుజం వైశాల్యం కనుగొనాలంటే ఫార్ములా ఏంటి సార్ అంటే రూట్ S ఇంటూ S మైనస్ A S మైనస్ B S మైనస్ C అంటున్నాం. అంటే విషమబాహు త్రిభుజ వైశాల్యం కనుగొనాలంటే ఫార్ములా ఏంటి సార్ అంటే S ఇంటూ S మైనస్ A S మైనస్ B S మైనస్ C. దీన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు సార్ అంటే హెరాన్ సూత్రం అంటారు. ఇదిగా హెరాన్ సూత్రము అంటున్నాం మనం, హెరాన్ సూత్రము అంటాం. ఓకేనా రైట్. మరి దీంట్లో
చూడండి ఇక్కడ దీంట్లో ఎస్ అంటే ఏంటి అని ఏబిసిలు అంటే తెలుసు మనకు, ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం, ఇది సి అనుకుంటాం. మరి ఎస్ అంటే ఏంటి సార్ అంటే a + b + c/2 అంటున్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏబిసిలు తెలుసు సార్ 13, 14, 15 అని. సో 13 + 14 + 15 అంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత సార్ 2 వస్తుంది. 15 + 14 ఎంత సార్ అంటే 29, 29 + 10 39, 3 42 వస్తుంది. ఇది 42/2 అంటే ఎంత సార్ 21 అనేది ఏ వాల్యూ. 21 ఉందా సార్? ఉంది. మరి అది ఆన్సర్ రాస్తారంటే కాదు. మనం ఏం చేస్తున్నాం సార్, ఇంకా మొత్తం ప్రాబ్లం చేయాలి. ఏం చేయాలి చూడండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఎస్ అంటే తెలుసు 21 ఇచ్చేసాడు. ఎస్ మైనస్ సి అంటే 21 మైనస్ ఏ అంటే ఎంత సార్ 13. నెక్స్ట్ 21 మైనస్ బి అంటే ఎంత సార్ 14. 21 మైనస్ 15 అంటున్నాం. ఓకేనా, ఇది మనం తీసుకోవాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 21 మైనస్ 13 అంటే ఎంత సార్? ఇది 7 1 8 వస్తుంది ఇంటూ 8 ఇంటూ 21 మైనస్ 14 అంటే ఎంత సార్? ఇంటూ 7 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 21 మైనస్ 15 అంటే ఎంత సార్? 6 వస్తుంది. ఓకేనా, 8 ఇంటూ 7 ఇంటూ 6. సో దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఏ విధంగా రాయొచ్చు చూడండి. 21ని 7 ఇంటూ 3గా రాసుకోవచ్చు సార్. 7 3 21 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాయొచ్చు 8ని. నెక్స్ట్ 7 ఇంటూ 2 ఇంటూ 3గా రాయొచ్చు. ఎందుకు సార్ 8 అంటే 2 2 4 4 2 8 కాబట్టి అలా రాసుకుంటాను నేను. సో దాంట్లో ఇప్పుడు 7లు ఎన్ని ఉన్నాయి సార్ అంటే రూట్ లో 7 1 ఉంది 2 ఉంది. సో అక్కడ బయటకు తీసుకొస్తున్నాను. 7 స్క్వేర్ అని రాసుకుంటే 7 వస్తుంది కాబట్టి 7 ఇంటూ నెక్స్ట్ 3లు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3లు 2 ఉన్నాయి సార్. అప్పుడు ఒక 3ని బయటకు తీసుకొస్తాను. ఇప్పుడు ఈ రెండిట్లకి వెళ్ళి ఒకటి తీసుకొస్తాను. 2 స్క్వేర్ అంటే మనం రూట్ క్యాన్సిల్ చేసి ఒక 2ను బయటకు తీసుకురావచ్చు. 7 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి ఒక 7 బయటకు తీసుకురావచ్చు కాబట్టి ఆ విధంగా తీసుకుంటాను. సో 2 ఇంటూ ఈ 2 2లకి వెళ్ళి ఒక 2ని తీసుకొస్తున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7 3 21 అవుతుంది. 21 ఇంటూ 2 ఇంటూ 2 21 రెంట్ల ఎంత సార్ 40. 21 రెంట్ల 42. 42 రెంట్ల ఎంత సార్ 84. ఎంత వస్తుంది? చదరపు సెంటీమీటర్లు అని వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ ఉందా సార్ అంటే ఉంది. ఎక్కడ ఉంది? 3 ఆన్సర్ 84. ఎంతమంది కరెక్ట్ చెప్పారంటే అజయ్ కుమార్ గారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ కౌశిక్ గారు వెరీ గుడ్ అండి. 84 కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఉషా పన్విత్ గారు వెరీ గుడ్ అండి. 84 కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం సార్. ఇది త్రిభుజాలలో విషమంబాహు త్రిభుజం పైన ప్రాబ్లమ్స్ అడిగితే హెరాన్ సూత్రం వాడుతూ ఎలా చెప్పొచ్చు అనేది ఈ విధంగా చూసుకోవచ్చు మనం. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళినట్టయితే థర్డ్ ప్రాబ్లం చూడండి. లంబకోణ త్రిభుజంలో అంటున్నాను నేను. లంబకోణ త్రిభుజంలో లంబంగా ఉండే భుజాల కొలతలు 4:3 ఇచ్చాడు. ఓకేనా, 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే దాని వైశాల్యం క్రింది వాణిలో, ఇది ఇట్లా పడ్డది కానీ క్రింది వాణిలో ఏది కాదు అంటున్నాడు. అంటే లంబకోణ త్రిభుజంలో లంబంగా ఉండే భుజాల కొలతలు ఎంత ఇచ్చాడు సార్ అంటే మీకు కనబడట్లేదు అనుకుంటా. 5:3 ఇచ్చాడండి. 5:3 ఇచ్చాడు. సో అందుకోసం 4:3 ఇచ్చాడు, సారీ, నిష్పత్తిలో ఉన్నాయి. అయితే దాని వైశాల్యం క్రింది వానిలో ఏది కాదు అంటున్నాడు. సో అందుకోసం ఏం చేయాలి ఫస్ట్ అంటే మనం ఒక లంబకోణ త్రిభుజాన్ని డ్రా చేసుకున్నట్టయితే, ఇది లంబకోణ త్రిభుజము అనుకుంటే ఇది మనకు 4:3 ఇచ్చాడు కాబట్టి ఇది 4x ఇది 3x అవుతుంది. అప్పుడు ఈ కర్ణం ఎంత అవుతుంది సార్ అంటే మనము యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటండి? యూజ్ చేయాల్సిన ఫార్ములా చూడండి. మనం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. సో అందుకోసం ఏమవుతుంది ఇక్కడ 4x స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ పక్కన, సారీ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది సార్? 16 + 5 16 + 9 ఈజ్ ఈక్వల్ టు 25 వస్తుంది. సో కర్ణము స్క్వేర్ లో ఇది రూట్ వస్తుంది కదా. కర్ణము స్క్వేర్ అంటే కర్ణము ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ రూట్ వస్తుంది కాబట్టి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది కాబట్టి ఇక్కడ 5x అనేది తీసుకోవాలి. ఓకేనా, మరి దీనికి లెక్కకి ఏమైనా సంబంధం ఉందా అంటే సార్ సంబంధం లేదు. కానీ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనేది ఇట్లా వస్తే పైథాగోరియన్ త్రికాలం తెలుసు కాబట్టి మనకు 3, 4, 5 అనేది పైథాగోరియన్ త్రికాలం తెలవాలని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే 3, 4, 5 ఏంటి సార్? పైథాగోరియన్ త్రికాలు. పైథాగోరియన్ త్రికాలు అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ వస్తుంది. క్యాలిక్యులేట్ చేయొచ్చు మీరు. ఓకేనా, రైట్. మరి మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే, ప్రాబ్లంలోకి వెళ్ళినట్టయితే ఇది మనకి ఇప్పటికీ తెలిసింది. ఇది 4x అని, ఇది 3x అని, ఇది 5x అని మనకు తెలుసు. రైట్, మరి 1/2 ఇంటూ b ఇంటూ h అని రాస్తున్నాను. ఏంటి సార్ అంటే త్రిభుజ వైశాల్యం ఫార్ములా రాస్తున్నాను. ఈ త్రిభుజ వైశాల్యం ఫార్ములాలో 1/2 ఇంటూ b అంటే మనకు తెలుసు. ఏంటి సార్? b అంటే 3x అని తెలుసు. 3x ఇంటూ 4x అంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎక్కం 2 రెంట్లో అంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎంత? 3x, సారీ 1/2 క్యాన్సిల్ చేసాం కదా సార్. సో అప్పుడు మనం ఏం రాసుకోవాలి?
3x into 2x is equal to 6x square. 3 రెంట్ల 6 x square వస్తుంది. మరి 6x square అనేది ఇక్కడ లేదు కదా సార్, మరి ఎక్కడ ఉంది అంటే మనకు 6 యొక్క గుణిజాలను తీసుకోవాలి. 6 యొక్క గుణిజాలను తీసుకుంటే 6 దేంట్లో క్యాన్సిల్ అయితే దాన్ని తీసుకున్నప్పటికీ మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ దాన్ని తీసుకుంటే 120/6 అనుకుంటే 6 రెంట్ల 12 వస్తుంది, 0 వస్తుంది. సో ఇది అవును, ఇది ఆన్సర్ కాదు. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకు కానిది ఏది కావాలి, ఏది కాదన్నాడు కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 48/6 అంటే వస్తుంది కదా సార్, 8 6 48 అంటున్నాం, ఇది కూడా కాదు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 60 తీసుకుంటే 60/6 అంటే 10 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. మరి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇది 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ ఏది సార్, 4 ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, ఇది లంబకోణ త్రిభుజం ఇచ్చేసి 2 భుజాలు ఇచ్చినప్పుడు. సో ఆన్సర్ నితీష్ గారు వెరీ గుడ్ అండి, 50 ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ ఉషా పన్విత్ గారు, నెక్స్ట్ శ్రీలత గారు, ప్రసాద్ గారు వండర్ఫుల్, వెరీ గుడ్ అండి, 50 ఆన్సర్ కరెక్ట్. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే ఇవి స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్నగా బిట్స్ అనిపిస్తుంటాయి, రాను రాను కొంచెం స్టాండర్డ్ పెరుగుతూ పోతుంది. ఇది ఎందుకంటే చిన్న బిట్స్ నే ఎలా కన్ఫ్యూజ్ చేయగలడు అని ఆ విధంగా తీసుకున్న బిట్స్ కాబట్టి సో మనము చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. రైట్, త్రిభుజం యొక్క భూమిలో పెరుగుదల శాతం 5% సార్. ఇది చూడండి, త్రిభుజం యొక్క భూమిలో అంటున్నాడు, త్రిభుజం యొక్క భూమిలో పెరుగుదల 5% మరియు దాని ఎత్తులో పెరుగుదల 10% అంటున్నాడు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10% అయినా దాని వైశాల్యంలో మార్పు ఎంత శాతం అంటున్నాడు, మార్పు శాతం ఎంత అంటున్నాడు. అప్పుడు నేను ఏమనుకుంటున్నాను సార్ అంటే ఒక త్రిభుజం తీసుకుంటే ఆ త్రిభుజం యొక్క భూమిలో పెరుగుదల శాతం ఎంత అనుకుంటే పెరుగుదల x% అనుకుంటే మరియు దాని ఎత్తులో మార్పు y%, ఎత్తులో పెరుగుదల y% అనుకున్నప్పుడు అయినా దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత వస్తుంది సార్ అంటే మార్పు శాతము ఇజ్ ఈక్వల్ టు ఏమంత వస్తుంది సార్ అంటే x + y + x × y / 100% అనేది ఫార్ములా సార్. ఓకేనా, త్రిభుజ భూమి యొక్క పెరుగుదల అంటే త్రిభుజం యొక్క భూమి పెరుగుదల x% అయినప్పుడు ఎత్తులో y% పెరుగుదల అయినప్పుడు వైశాల్యంలో మార్పు శాతము x + y + x × y / 100% అని వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే x + y + x × y / 100 అనేది పర్సెంట్ తీసుకుంటే ఇది ఫార్ములా సార్, ఇది ఫార్ములా. మరి ఇక్కడ xy ఏంటి సార్ అనుకుంటే x = 5% అవుతుంది అంటే భూమి అనుకుంటే, y = 10% అవుతుంది, ఇది h అనుకుంటే. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చాడు 10% అని 5% అని. ఇప్పుడు దీంట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే సార్ x అంటే 5 + 10 + x × y 5 × 10/100 అంటున్నాను. సో దిస్ ఈక్వల్ పర్సెంట్ తీసుకుంటే సో దట్ ఈస్ ఈక్వల్ టు 15 ప్లస్ ఎంత వస్తుంది సార్ 50/100 అంటున్నాను. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 15 ప్లస్ 5/10 అంటున్నాం. 5/10 అంటే మనకు తెలుసు ఆల్రెడీ. 5/10 ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే 15 + 0.5 గా రాసుకోవచ్చు, 0.5. సో దట్ ఈస్ ఈక్వల్ టు 15.05% అనేది ఏంటండి ఎక్కడ ఉంది, 4వ ఆన్సర్ లో ఉంది. ఇది ఆన్సర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 15.5%. అజయ్ కుమార్ గారు వెరీ గుడ్, స్వీటీ అశ్విని గారు వెరీ గుడ్ అండి, ఉషా పన్విత్ గారు వెరీ గుడ్, నితీష్ గారు వెరీ గుడ్, ప్రసాద్ వండర్ఫుల్ గారు వెరీ గుడ్, ఉల్లిఖాన్ వెరీ గుడ్ అండి, ఈశ్వర్ గారు వెరీ గుడ్, ట్యూటోరియల్ బిఎన్జి ట్యూటోరియల్ వెరీ గుడ్ అండి, గుడ్, అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. దీంట్లో త్రిభుజం యొక్క భూమిలో పెరుగుదల శాతం ఇచ్చేసి ఎత్తులో పెరుగుదల శాతం 10% అయినప్పుడు అట్లా అడిగినప్పుడు ఫార్ములా ఏది తీసుకుంటారు సార్ అంటే మనం తీసుకోవాల్సిన ఫార్ములా x + y + x × y / 100% అనే ఫార్ములా తీసుకుంటారు. ఒకవేళ ఇంకొక ఫార్ములా చెప్తాను చూడండి. త్రిభుజ భూమిలో పెరుగుదల శాతం x% అయ్యి, ఓకేనా, త్రిభుజం యొక్క భూమిలో పెరుగుదల శాతం x% అయ్యి తగ్గుదల అడుగుతాడు. అప్పుడు భూమిలో పెరుగుదల x% అవుతుంది, మరి ఎత్తులో y% తగ్గుదల అవుతుంది. y% తగ్గుదల అయినప్పుడు అంటున్నాడు అంటే ఒకటి పెరుగుదల ఒకటి తగ్గుదల అడిగినప్పుడు, ఓకేనా, ఒకటి పెరుగుదల ఒకటి తగ్గుదల అయినప్పుడు ఏం తీసుకుంటారు సార్ అంటే మరి దాని వైశాల్యంలో మార్పు శాతం ఏమొస్తుంది సార్ అంటే x²/100% అనేది ఫార్ములా తీసుకోవాలి. x²/100% అనేది ఫార్ములా తీసుకోవాలి. ఎప్పుడు మనకు రెండిట్లో పెరుగుదల ఇచ్చినప్పుడు x + y + x × y / 100% ఫార్ములా తీసుకుంటాం. మరి x లో పెరుగుదల ఇచ్చేసి y లో తగ్గుదల ఇచ్చేయండు అంటే భూమిలో పెరుగుదల ఇచ్చేసి భూమిలో x% పెరుగుదల అని చెప్పి
ఎత్తులో y% తగ్గుదల అని చెప్పి మార్పు శాతం త్రిభుజ వైశాల్యంలో మార్పు శాతం ఎంత అంటే మనం ఏ ఫార్ములా తీసుకోవాలి సార్ అంటే x²/100% అనే ఫార్ములా తీసుకోవాలి సార్. ఓకేనా? రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. రైట్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక చతుర్భుజం యొక్క వైశాల్యం అంటున్నాను సార్. చతుర్భుజం యొక్క వైశాల్యము 90 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు సార్. ఓకేనా? కర్ణం పొడవు 9 సెంటీమీటర్లు ఇచ్చాడు. నెక్స్ట్ కర్ణం మీద గీసిన 2 లంబాలలో ఒకదాని పొడవు 14 సెంటీమీటర్లు అయినా రెండో లంబరేఖ పొడవు అని అడుగుతున్నాడు. సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో దట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, డ్రాయింగ్ చేస్తే చతుర్భుజం యొక్క డ్రాయింగ్ గీసినట్టయితే మనకు వీడి యొక్క ఫార్ములాలు గుర్తుండాలంటే సార్, ఏ ఫార్ములాలు చతుర్భుజం కానీ ట్రెపిజియం కానీ ఫార్ములాలు గుర్తుండాలంటే వాటి డ్రాయింగ్స్ అనేటివి మన కళ్ళ ముందు కనబడాలి. అంటే ఆ డ్రాయింగ్స్ ఎలా ఉంటాయి అనేది మన కళ్ళ కనబడాలి. ఎట్లా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చతుర్భుజం అనుకుంటే దీంట్లో కర్ణము ఏంటి? ఇది డి అవుతుంది. కర్ణం అనేది డి, దాని పైకి గీసిన లంబాలు H1, ఇది H2 అవుతుంది. సో అప్పుడు మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటంటే దాని యొక్క రెండో లంబరేఖ పొడవు కనుక్కోమన్నాడు. సో అందుకోసం ఏమంటున్నాను సార్, ఏరియా ఇచ్చేసిండు. ఏరియా దేని ఏరియా? ఏరియా అంటే వైశాల్యం అంటున్నాం. ఏరియా దేని ఏరియా? చతుర్భుజం యొక్క ఏరియా 90 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చేసిండు. నెక్స్ట్ ఆ ఏరియా ఫార్ములా ఏంటి సార్ అంటే 1/2 రాస్తున్నాను. 1/2 ఇంటూ డి, ఓకేనా, డి ఇంటూ H1 ప్లస్ H2 అనే ఫార్ములా రాస్తున్నాను. ఎందుకోసం ఇది రాస్తున్నాను సార్ అంటే ఈ డయాగ్రామ్ గుర్తుంటేనే ఈ ఫార్ములా గుర్తుంటుంది. ఇక్కడ H1 H2 అనేది దాని పైకి గీసిన లంబాలు కాబట్టి సో దట్ ఈస్ ఈక్వల్ టు 90 చదరపు సెంటీమీటర్లు అంటున్నాను. మనకు డి ఎంత ఇచ్చాడు సార్ అంటే ఇక్కడ కర్ణం పొడవు 9 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఒక లంబం H1 ఈజ్ ఈక్వల్ టు 14 ఇచ్చాడు. H2 ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్, మరి 1/2 ఇంటూ 9 ఇంటూ ఎంత సార్? H1 ఇచ్చాడు మనకు 14 ప్లస్ H2 అనేది మనం కనుక్కోవాలి కాబట్టి 90 అని రాస్తున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 9 ఇక్కడే ఉంటుంది, 14 ప్లస్ H2 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ ఎంత సార్? ఇక్కడ 1/2 అనేది డివైడ్ చేస్తుంది, అక్కడికి వెళ్తే గుణిస్తుంది. సో 14 ప్లస్ H2 ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 2/9 అంటున్నాను. 9 ఎక్కం 9 10లకు రాసుకుంటే 20 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ H2 ఈజ్ ఈక్వల్ టు 20 వస్తే H2 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 14 అవుతుంది. సో H2 ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 6 వస్తుంది సార్. 6 అనేది ఉందా సార్ ఆన్సర్ లో అంటే ఉంది. ఎక్కడ ఉంది సార్ అంటే బి లో ఉంది. రెండోది ఆన్సర్ 2 6. వెరీ గుడ్ అండి. మహబూబ్ సాబ్ ఉల్లి కంతి గారు, ప్రసాద్ వండర్ఫుల్. నెక్స్ట్ స్వీటీ అశ్విని గారు, ఈశ్వర్ గారు, శ్రీలత గారు, వెరీ గుడ్ అండి. ప్రసాద్ వండర్ఫుల్ గారు 6 సెంటీమీటర్స్ రైట్ అండి ఆన్సర్స్. రైట్, మనకు చతుర్భుజానికి ట్రెపిజియానికి తేడా అనేది ఇక్కడే కొంచెం ఫార్ములాలో గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫార్ములాలు ఏంటో చూసినాం మనము. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళినట్టయితే రైట్, 6th ప్రాబ్లం ఒక సమలంబ చతుర్భుజం అంటున్నాను సార్ నేను. సమలంబ చతుర్భుజం అంటే ఇక్కడ మిస్టేక్ పడ్డది, ఇది ట్రెపిజియం అని అర్థం. సమలంబ చతుర్భుజం అంటే ఏంటి సార్ అంటే ట్రెపిజియం అని అర్థం. సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాల పొడవులు వచ్చాడు. సమాంతర భుజాల పొడవులు 5:2 ఇచ్చాడు. వాటి మధ్య దూరం 16 సెంటీమీటర్లు ఇచ్చాడు. మరియు సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు సార్ 560. అయినా సమాంతర భుజాల కొలతలు కనుక్కోమంటున్నాడు. మరి దాన్ని కనుగొనాలంటే ఏం చేయాలి సార్ అంటే మనకు సమలంబ చతుర్భుజము ట్రెపిజియం అనేది మన మైండ్ లో ఉండాలి. డయాగ్రాము ఏ విధంగా ఉంటుందంటే సారీ కొంచెం మిస్టేక్ వచ్చినా ఏమనుకోవద్దు. రైట్, ఇలా ట్రెపిజియం డయాగ్రాము మనం గీసినట్టయితే రైట్, ఇది ట్రెపిజియం అనుకుంటే దీంట్లో ఇది చూడండి హైట్. ఓకేనా? దీంట్లో ఏమవుతుంది సార్ అంటే ఇది ఏ అవుతుంది సార్, ఇది బి అవుతుంది అంటున్నాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సమలంబ చతుర్భుజంలో ట్రెపిజియం అంటే ఇది సమలంబ చతుర్భుజం అంటే ఏంటి సార్ అంటే ట్రెపిజియము. సమాంతర భుజాల పొడవులు ఇచ్చాడు. సమాంతర భుజాల పొడవులు A/B ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు సార్ అంటే 5:2 ఇచ్చాడు. నేను ఏమనుకుంటున్నానంటే 5x, 2x అనుకుంటున్నాను. 5x, 2x అనుకుంటున్నాను. వాటి మధ్య దూరం ఎంత ఇచ్చాడు సార్ అంటే 16 సెంటీమీటర్లు ఇచ్చాడు. h ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో సమలంబ చతుర్భుజ వైశాల్యం ఇచ్చాడు సార్ A ఈజ్ ఈక్వల్ టు 560 చదరపు సెంటీమీటర్లు అని ఇవ్వడం జరిగింది. ఇది మనము ఇచ్చిన వాల్యూస్. మరి ప్రాబ్లం ఎట్లా చేద్దాం సార్ అంటే మనకు ఫార్ములా ముందే చెప్పాను.
ఫార్ములా కళ్ళ ముందు ఉండాలి సార్. ఏంటి మన డయాగ్రామ్ కళ్ళ ముందు ఉంటే ఫార్ములా వస్తుంది చూడండి 1/2. ఇక్కడ కూడా హెచ్ తీసుకోవాలని సార్ అంటే హెచ్ తీసుకుంటాము. 1/2 హెచ్ ఇంటూ ఏమని తిట్టాం సార్ అంటే a+b అంటున్నాను ఈజ్ ఈక్వల్ టు 560 చదరపు సెంటీమీటర్లు అంటున్నాను. ఇది డయాగ్రామ్ గుర్తుంటే. అక్కడ చతుర్భుజంలో అయితే 1/2 ఏమంటున్నాను సార్ 1/2 d 1/2 ఇంటూ d h1 ప్లస్ h2 అనేటివి అక్కడ తీసుకుంటాం. మరి ఇక్కడ ఏం తీసుకుంటాం సార్ అంటే 1/2 h ఇంటూ a+b అనే ఫార్ములా తీసుకుంటాము. మనకు హెచ్ తెలుసు సార్. ఏం తెలుసు? హెచ్ తెలుసు. 1/2 ఇంటూ హెచ్ ఎంత సార్ ఇంటూ 16. నెక్స్ట్ a+b అంటే 5x ప్లస్ 2x అంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 560. సో 2 ఎక్కం 2 8 అంటున్నాను. ఇక్కడ 8 ఇంటూ 7x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 560. అప్పుడు 7x ఈజ్ ఈక్వల్ టు 560/8 అంటున్నాను. 8 ఎక్కం ఎంత? 8 ఏళ్ళ 56. 7 56 అంటాం కదా సార్. అప్పుడు 70 వస్తుంది. 7x ఈజ్ ఈక్వల్ టు 70. 7x ఈజ్ ఈక్వల్ టు 70 అంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7x ఈజ్ ఈక్వల్ టు 70 అన్నప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 70/7 10 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఎంత సార్? x ఈజ్ ఈక్వల్ టు 10 అంటే మనకు a అంటే ఎంత? 5x అంటున్నాం. 5x అంటే 5 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 50 వస్తుంది. b ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్ అంటే 2x అంటే 2 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 20 వస్తుంది. 50 20 ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇక్కడ 1 లో ఉన్నాయి సార్. 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎంతమంది కరెక్ట్ చెప్పారంటే ప్రసాద్ వండర్ఫుల్ గారు వెరీ గుడ్ అండి. ఈశ్వర్ గారు వెరీ గుడ్. శ్రీలత నెక్కలి గారు వెరీ గుడ్ అండి. కౌశిక్ గారు వెరీ గుడ్ అండి. కరెక్ట్ ఆన్సర్స్ 50 20 అనేటివి కరెక్ట్ ఆన్సర్స్. రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం సార్. మనకు ట్రెపిజియం కు చతుర్భుజం కు కొంచెం డిఫరెన్స్ ఉన్న ఫార్ములాస్ ఉన్నాయి. చాలా గమనించాలి. 1/2 d ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫార్ములాస్ గమనించినట్టయితే ఇక్కడ చతుర్భుజం ఫార్ములా గమనించినట్టయితే 1/2 d ఏంటి h1 ప్లస్ h2 అనేది చతుర్భుజం ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ ట్రెపిజియం ఫార్ములా తీసుకున్నట్టయితే 1/2 h a+b అనేది అవుతుంది. ఇక్కడ డయాగ్రామ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములాస్ గుర్తుంటాయి. ఓకేనా? ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సార్. మరి నెక్స్ట్ ముందుకు వెళ్ళినట్టయితే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. 7th ప్రాబ్లం. రైట్. దీన్ని చూడండి. దీర్ఘచతురస్రాకార చుట్టుకొలత 14 సెంటీమీటర్లు ఇచ్చాడు సార్. 14 సెంటీమీటర్లు చుట్టుకొలత ఇచ్చి కర్ణం 5 సెంటీమీటర్లు ఇచ్చిన దాని యొక్క వైశాల్యం అడుగుతున్నాడు సార్. ఓకేనా? కర్ణం ఇచ్చేసిండు, చుట్టుకొలత ఇచ్చేసిండు, కర్ణం ఇచ్చిండు. మరి దాని వైశాల్యం ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే చూడండి. మనకు ఫస్ట్ చుట్టుకొలత అంటున్నాం. చుట్టుకొలత ఎంత ఇచ్చాడు సార్ అంటే చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు ఇచ్చాడు. చుట్టుకొలత ఫార్ములా ఏంటి సార్? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ l+b అంటున్నాను. 2 ఇంటూ l+b ఈజ్ ఈక్వల్ టు 14 అంటున్నాను. అప్పుడు 2 ఇంటూ l+b ఈజ్ ఈక్వల్ 14 అయితే l+b ఈజ్ ఈక్వల్ టు 14/2 అంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది. అప్పుడు l+b ఈజ్ ఈక్వల్ టు 7 కదా. ఇది 1 అనుకుంటాను నేను. ఇది 1 అనుకుంటున్నాను. l+b ఈజ్ ఈక్వల్ టు 7 అనేది 1 అనుకుంటాను. నెక్స్ట్ మరి కర్ణం ఇచ్చాడు సార్. ఇక్కడ కర్ణం ఇచ్చాడు. కర్ణం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? d అవుతుంది. అంటే d ఈజ్ ఈక్వల్ ఎంత సార్? 5 ఇచ్చాడు. ఓకేనా? కర్ణము 5 సెంటీమీటర్లు ఇస్తే కర్ణమును మనం దేంతో చూస్తాం? డయామీటర్ అంటాం కదా. d అంటాం. d ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు అంటే మన కర్ణం ఫార్ములా ఏంటి? కర్ణం ఇచ్చేసి దీర్ఘచతురస్రాకార వైశాల్యం కనుగొనమంటే ఓకేనా? కర్ణం ఇచ్చిండు. దీర్ఘచతురస్రాకార వైశాల్యం కనుగొనమంటే మాకు ఫార్ములా ఒకటి ఉంటుంది సార్. √L² + b² = 5 అవుతుంది అప్పుడు. ఓకేనా? మరి √L² + b² = 5 అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు సార్ అంటే అక్కడ రూట్ క్యాన్సిల్ చేస్తే ఇరువైపులా స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అంటే L² + b². సో దట్ ఈస్ ఈక్వల్ టు 5² అవుతుంది. అంటే L² + b² = 25 అవుతుంది. ఇది నేను 2 అనుకుంటున్నాను. ఓకేనా? అంటే ఇక్కడ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అంటున్నాను. ఇరువైపులా వర్గం చేయగంటున్నాను. అంటే అప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది కాబట్టి 5² రాసుకున్నాను సార్. అది గమనించాలి. రైట్. మరి నెక్స్ట్ ముందుకు వెళ్ళినట్టయితే మనకు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి సార్. L+b² అనే ఫార్ములా అందరికీ తెలియాలి. అంటే a+b² ఫార్ములా. a+b² ఫార్ములా అంటే ఎంత వస్తుంది సార్ అంటే ఇక్కడ చూడండి. a+b² అంటే ఎంత సార్? L² + b² + 2 ఇంటూ lb అంటున్నాను. 2lb అంటే ఎంత వస్తుంది? l+b² ఆల్రెడీ తెలుసు. ఇక్కడ l+b = 7 ఉంది. అంటే 7² రాసుకుంటాను. l² అంటే ఎంత సార్? అప్పుడు L² + b² అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది 25 రాసుకుంటాను. ప్లస్ 2 ఇంటూ lb అంటే ఏంటి సార్? ఏంటి? దీర్ఘచతురస్ర వైశాల్యం కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యం అని రాసుకుంటాను. ఓకేనా? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏంటి? l ఇంటూ b అంటాం. మరి ఏంటి చుట్టుకొలత ఏంటి? 2 ఇంటూ l+b అంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే 25 దీర్ఘచతురస్ర వైశాల్యం ఇక్కడే ఉంటే 7² అంటే 49 ఏమవుతుంది సార్? 2 ఇంటూ దీర్ఘచతురస్ర వైశాల్యం అని ఇది రాసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ 49 - 25 అంటున్నాను. అప్పుడు ఎంత వస్తుంది? 9కి 5 పోతే 4 వస్తుంది. 4కి 2 పోతే 2 వస్తుంది. 24. అప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 24/2 ఈజ్ ఈక్వల్ టు 12. 12 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. 3 ఆన్సర్ ఉంది కాబట్టి ఇది సార్. ఓకేనా? మనకు 12 అనేది చాలా మంది పెట్టారు. వెరీ గుడ్ అండి. సిటీ అశ్విని గారు, ప్రసాద్ గారు,
నెక్స్ట్ గౌతమి గారు, శ్రీలత గారు, నితీష్ గారు, ఉదయ్ కిరణ్ గారు, నెక్స్ట్ ఉషా పన్విత్ గారు, అశోక్ గారు, వెరీ గుడ్ అండి, 12 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. అందరూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. నెక్స్ట్ 8వ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. ఇక్కడ చూడండి, దీని ఆన్సర్ కూడా ట్రై చేయండి. ఓకే రైట్. చతురస్రాకార స్థలం అంటున్నాడు. ఒక చతురస్రాన్ని డ్రా చేసుకుంటున్నాను నేను. చతురస్రాకార స్థలంలో చతురస్రాన్ని డ్రా చేసుకున్నాను. ఒక వ్యక్తి, సార్ ఇక్కడ మిస్టేక్ పడ్డది, ఒక వ్యక్తి కర్ణంపై 3 కిలోమీటర్ల/హవర్ 3 కిలోమీటర్స్/హవర్ వేగంతో అంటున్నాడు. కర్ణము అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది కాబట్టి 3 కిలోమీటర్స్/హవర్, d = 3 కిలోమీటర్స్/హవర్ వేగంతో 2 నిమిషాలు నడిచిండు. ఈ కర్ణం మీద 2 నిమిషాలు నడిచిందంటే ఎంత కిలోమీటర్ వేగంతో? 3 కిలోమీటర్స్/హవర్ వేగంతో నడిచిండు. అయితే స్థల వైశాల్యం కావాలి. అప్పుడు చతురస్ర వైశాల్యం కావాలి మనకు. అప్పుడు ఏం చేస్తున్నాను అంటే సార్, మనకి ఇచ్చింది ఏంటి ఇచ్చాడు సార్ అంటే వేగము ఇచ్చాడు. వేగం = 3 కిలోమీటర్స్/హవర్ ఇచ్చాడు. మరి టైం ఎంత ఇచ్చాడు సార్ అంటే కాలం ఎంత ఇచ్చాడు? 2 నిమిషాలు ఇచ్చాడు. 2 నిమిషాలను ఇక్కడ మనకు కిలోమీటర్/హవర్ లో ఇచ్చాడు, ఇక్కడ మినిట్స్ లో ఇచ్చాడు. మరి దీన్ని కూడా హవర్స్ లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 2/60 హవర్స్ వస్తుంది. ఓకేనా, 2/60 అంటున్నాను, 2/60 అంటున్నాను. ఎందుకు దీన్ని 60లో అంటే హవర్స్ లో కన్వర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. 2/60 అంటే ఒక గంటకు ఎన్ని నిమిషాలు సార్? 60 నిమిషాలు కాబట్టి మొత్తం నిమిషాలు బై మనకి ఇచ్చిన నిమిషాలు తీసుకున్నాం అక్కడ. రైట్. మరి నెక్స్ట్ ముందుకు వెళ్తుంటే మనకు ఫార్ములా ఏంటంటే సార్ దూరము వేగము ఇంటూ కాలము అనే ఫార్ములా తీసుకుంటాం సార్. మనకు తెలిసిందే, దూరం వేగము ఇంటూ కాలం అంటున్నాం. సో దట్ వేగం ఎంత సార్? 3 కిలోమీటర్స్/హవర్ ఇచ్చాడు. ఓకేనా, మరి కాలం ఎంత సార్? కాలం 2/60 హవర్స్ ఇచ్చాడు. సో హవర్స్ క్యాన్సల్ సార్ ఇక్కడ గమనించినట్టయితే. మళ్ళీ 2 ఎక్కం 2 30 అంటున్నాను. సో దట్ ఎంత వస్తుంది సార్ అంటే 3 ఎక్కం 3 10 అంటున్నాను. సో దట్ 1/10 కిలోమీటర్స్ అంటున్నాను. ఓకేనా, కిలోమీటర్స్ మిగిలింది కాబట్టి. కిలోమీటర్స్ అంటే ఏమొస్తుంది? 1/10 ఇంటూ 1 కిలోమీటర్ ఎన్ని మీటర్స్ సార్? 1000 మీటర్స్ అంటున్నాను. 1000 మీటర్స్. అప్పుడు 0 క్యాన్సిల్ అవుతే ఎంత ఉంటుంది సార్ అంటే 100 మీటర్స్. ఈ 100 మీటర్స్ ఏంటి? దూరము అంటున్నాను. దూరం 100 మీటర్స్ వచ్చింది. ఎంత వచ్చింది? 100 మీటర్స్ వచ్చింది. అంటే ఇది ఎంత ఉంటుంది సార్ అంటే d ఎంత ఉంటుంది సార్? d 100 మీటర్స్ ఉంటుంది. మీటర్స్. మనకు మరి ఈ d తెలిసింది, కర్ణం తెలిసింది. కర్ణము తెలిసినప్పుడు ఓకేనా, కర్ణము ఇచ్చి చతురస్ర వైశాల్యం కనుగొన్నప్పుడు ఫార్ములా ఏంటి సార్ అంటే చతురస్ర వైశాల్యం కనుగొనమన్నప్పుడు ఫార్ములా ఏంటి సార్ అంటే 1/2 × d² అంటాము. సో దట్ 1/2 × 100 × 100 అవుతుంది. సో 2 ఎక్కం 2 సార్ 2 50 అవుతుంది కాబట్టి 50 × 100 అంటే 5000 చదరపు మీటర్లు అవుతుంది. చదరపు మీటర్లు ఉందా సార్? ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, రెండో ఆన్సర్. సో దట్ ఆన్సర్ ఎంత సార్ అంటే 5000 చదరపు మీటర్లు అవుతుంది. ఓకేనా, రైట్. 8వది 2 ఆన్సర్ కరెక్ట్ అండి. అశోక్ గారు 100 కాదండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం సార్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. రైట్, ఈ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఒక దీర్ఘచతురస్రాకార ప్లాట్ పొడవు వెడల్పులు ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ డ్రాయింగ్ చేసుకుంటున్నాం చూడండి. ఒక దీర్ఘచతురస్రాకార ప్లాట్ పొడవు ఇచ్చాడు, పొడవు వెడల్పులు ఇచ్చాడు. ఇది దీర్ఘచతురస్రాకారం అనుకుంటే దీంట్లో పొడవు వెడల్పులు వరుసగా 40 మీటర్లు 30 మీటర్లు ఇచ్చాడు. 40 మీటర్లు 30 మీటర్లు. ఓకేనా, 30 మీటర్ల పొడవు వెడల్పులు ఇవ్వడం జరిగింది. అయితే మీరు మధ్యలో గమనించినట్టయితే 5 మీటర్ల వెడల్పు గల 2 దీర్ఘచతురస్రాకార బాటలు ఇచ్చాడు. అవి ప్లాట్ పొడవును ఉన్నాయి. ఒక బాట ప్లాట్ పొడవును సమాంతరంగాను, రెండోది వెడల్పునకు సమాంతరంగాను ఉంది. అంటే ఒకటి పొడవునకు సమాంతరంగాను అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, పొడవునకు సమాంతరంగా అన్నాడు కాబట్టి ఇక్కడ గీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకోటి వెడల్పునకు సమాంతరంగా అన్నాడు కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది ఎంత ఇచ్చాడు సార్ అంటే ఇది 5 మీటర్లు ఇవ్వడం జరిగింది బాట. ఎన్ని మీటర్లు ఇచ్చాడు సార్? ఇది 5 మీటర్లు ఇవ్వడం జరిగింది బాటను. రైట్, మరి ఇచ్చినప్పుడు ప్లాట్ మధ్యలో పోతున్నాయి అన్నాడు. బాటల మొత్తం వైశాల్యం కనుగొన్నాడు. అంటే మనకి ఏ వైశాల్యం కావాలి సార్ అంటే బాటల మొత్తం వైశాల్యం కావాలి. అంటే ఈ వైశాల్యం, ఈ మొత్తాన్ని మనము కనుగొనాలి సార్ ఇప్పుడు. ఓకే, ఈ మొత్తాన్ని మనం కనుగొనాలి. ఇది మొత్తం కావాలంటే మనం ఏం చేయాలి అనేది చూడండి. ఓకే రైట్, మరి ఏం చేయాలంటే ఇది నేను ఏ బి సి డి అనుకుంటున్నాను సార్. ఓకేనా, ఏబిసిడి అనుకుంటున్నాను. దీన్ని పి క్యూ, ఇది ఆర్, ఇది ఎస్ అనుకుంటున్నాను. జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు
రైట్. ఓకే రైట్. ఓకే అండి. రైట్, జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ విధంగా ఉంటుంది కదా. దీంట్లో నేను ఏమనుకుంటున్నాను అంటే ఏ బి, ఇది సి, ఇది డి అనుకుంటున్నాను, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, ఎస్ అనుకుంటున్నాను. మరి ఇది టి, యు, వి, డబ్ల్యూ అనుకుంటున్నాను సార్. ఓకే, ఇది మనకు డయాగ్రామ్. అప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ ఈ మధ్యలో ఉన్న గ్రీన్ కలర్ ప్రాంతమే కావాలి. గ్రీన్ కలర్ లో ఉన్న దాని వైశాల్యం కావాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే సార్, జాగ్రత్తగా చూడండి. మనకు ఏ దీర్ఘచతురస్రం ఇచ్చాడు, దీర్ఘచతురస్ర వైశాల్యము అంటున్నాను నేను. దీర్ఘచతురస్ర వైశాల్యము అంటున్నాను. ఏ దీర్ఘచతురస్ర వైశాల్యం తీసుకుంటున్నాను అంటే చూడండి, ఏ బి సి డి దీర్ఘచతురస్ర వైశాల్యము అంటున్నాను. వైశాల్యము ప్లస్, ఓకేనా, దీర్ఘచతురస్ర వైశాల్యము పి క్యూ ఆర్ ఎస్ దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ అంటున్నాను. ఇక్కడ మైనస్ పెట్టుకుంటున్నాను. మైనస్ దేని వైశాల్యం తీసుకుంటున్నాను సార్ అంటే టియు చతురస్రం అవుతుంది. ఇక్కడ చతురస్రం ఏది చతురస్రం సార్? ఈ టియు విడబ్ల్యూ అనేది ఇది చతురస్రమే కదా సార్. ఈ మధ్యలో ఉండేది చతురస్రమే కదా. ఈ మధ్యలో ఉండే చతురస్రం కాబట్టి చతురస్రం టియు విడబ్ల్యూ వైశాల్యము అంటున్నాను నేను. ఓకేనా, మైనస్ టియు విడబ్ల్యూ వైశాల్యం. ఇక్కడ ఏబిసిడి దీర్ఘచతురస్ర వైశాల్యము ప్లస్ అంటే ఇది మొత్తము అంటున్నాను సార్. ఈ మొత్తము తీసుకుంటున్నాను. ఈ మొత్తం వైశాల్యం తీసుకొని ఈ మొత్తం వైశాల్యం తీసుకొని నెక్స్ట్ దాంట్లో నుంచి ఏం తీస్తున్నాను అంటే ఈ మధ్యలో ఉన్న చతురస్రాన్ని తీసేస్తే, ఎందుకంటే చతురస్రం అక్కడ ప్లేస్ లో 2 సార్లు వచ్చింది కాబట్టి దాన్ని తీసేస్తాం మనం. ఓకేనా, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏబిసిడి దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటంటే ఎల్ ఇంటూ బి. ఓకేనా, ఎల్ ఇంటూ బి ప్లస్ ఎల్ ఇంటూ బి మైనస్ ఇక్కడ ఏ స్క్వేర్ అంటాం చతురస్ర వైశాల్యం ఫార్ములా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇక్కడ తెలియాలి. ఇది ఎంత సార్? 40 అంటున్నాను. మరి ఇక్కడ బి 30 కదా, ఇక్కడ 30 కదా, మరి 30 తీసుకుంటామా? కాదు. ఇక్కడ ఎల్ అనేది 40 తీసుకున్నప్పుడు మనం దీని యొక్క వెడల్పు మాత్రం తీసుకోవాలి, 5 తీసుకోవాలి. అప్పుడు 40 ఇంటూ 5 అవుతుంది ప్లస్ 4 ఎల్ ఇంటూ బి. ఇది ఇప్పుడు ఎల్ ఏమవుతుంది సార్ అంటే ఇది మొత్తం ఎల్ అవుతుంది సార్. ఇది మొత్తం ఎల్ అవుతుంది. ఈ వెడల్పు మాత్రము, ఈ వెడల్పు ఎక్కడ ఉంది? వెడల్పు ఇక్కడ. ఈ వెడల్పు మాత్రం ఎంత వస్తుంది సార్ అంటే ఇది 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. సో అందుకోసం 30 ఇంటూ 5 తీసుకుంటాను. మైనస్ ఎంత సార్? మధ్యలో ఉండేది 5 కాబట్టి 5 ఇంటూ 5 తీసుకుంటున్నాం. 5 ఇంటూ 5 స్క్వేర్ అంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 40 ఇంటూ 5 అంటే 200 సార్, ప్లస్ 30 ఇంటూ 5 అంటే 150 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 5 5 25 అంటున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 350 మైనస్ 25 వస్తుంది సార్. 325 చదరపు మీటర్లు వస్తుంది. ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ ఉంది సార్. 3ది ఆన్సర్. ఓకేనా, వెరీ గుడ్ అండి. 325 హ్యాండ్ బుక్ స్వీటీ అశ్విని గారు, అశోక్ గారు, నితీష్ గారు, శ్రీలత గారు, ప్రసాద్ గారు, నరేష్ గారు. ఓకే అండి, వెరీ గుడ్ ఉదయ్ కిరణ్ గారు, వెరీ గుడ్ అండి. 325 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే రైట్, ఒక వృత్త వ్యాసము 7 సెంటీమీటర్లు ఇచ్చాడు సార్. ఒక వృత్త వ్యాసము 7 సెంటీమీటర్లు ఇచ్చాడు. 7 సెంటీమీటర్ల వృత్తము చుట్టూ 5 చుట్లు ముల్లతీగను చుట్టుటకు 1 మీటర్కు 7 పైసల చొప్పున మొత్తం ఎంత ఖర్చు అగును అంటున్నాడు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్, రైట్, ఒక వృత్త వ్యాసం తీసుకుంటున్నాను. వ్యాసం ఎంత ఇచ్చాడు సార్? 7 సెంటీమీటర్లు ఇచ్చాడు. 7 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక తీగ చుట్టను ఒకసారి చుట్టుటకు ఒకసారి చుట్టుటకు అంటున్నాను. చుట్టుటకు ఎంత అవుతుంది సార్ అంటే వృత్త పరిధి అవుతుంది. ఏంటి సార్? వృత్త పరిధి అవుతుంది. అంటే ఒకసారి తిరిగి రావడానికి ఎంత అవుతుంది సార్ అంటే ఒకసారి వృత్త పరిధి కదా మనం క్యాలిక్యులేట్ చేసేది. సో అందుకోసం 5 తీగ చుట్లు అంటున్నాడు కాబట్టి 5 తీగ చుట్లు అంటున్నాడు కాబట్టి 5 ఇంటూ వృత్త పరిధి అని రాస్తున్నాను సార్. 5 ఇంటూ వృత్త పరిధి అని రాస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే 5 ఇంటూ వృత్త పరిధి ఫార్ములా ఏంటి సార్? 2πr అని రాస్తాము. 2πr అని ఎప్పుడు రాస్తాము? అది వ్యాసార్థం ఇచ్చినప్పుడు. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి సార్ అంటే వ్యాసం ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి సార్ అంటే π ఇంటూ డి అంటాం. సో π ఇంటూ డి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇంటూ 22/7 ఇంటూ డి అంటే ఎంత ఇచ్చాడు సార్? 7 ఇచ్చాడు. 7 క్యాన్సిల్ అయిపోతే 22 5 110 ఏమవుతుంది? చదరపు సెంటీమీటర్లు అవుతుంది. మరి మనకి ఇచ్చింది ఎంత? 7 పైసల చొప్పున అన్నాడు. 1 మీటర్కు 7 పైసల చొప్పున అన్నాడు. అంటే మనకు సెంటీమీటర్ ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాము. ఒక
చదరపు సెంటీమీటర్ అది, ఓకేనా? ఒక చదరపు సెంటీమీటర్ కు 7 పైసలు అన్నాడు, 7 పైసలు అన్నాడు. మనకి ఎంత వచ్చింది సార్? 110 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. 7 మొత్తం ఖర్చు అనేది ఇక్కడ రాసుకుంటాం మనం. ఇప్పుడు ఖర్చు అనేది ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. ఖర్చు ఈజ్ ఈక్వల్ టు 110 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 770 పైసలు. అంటే ఎంత వస్తుంది సార్? అంటే 7.7 రూపాయలు వస్తుంది. 7.7. ఓకే అండి, గురు, వెరీ గుడ్ అండి. 7.7 రూపాయలు. బి ఆన్సర్ బి వస్తుంది. 77 రాదండి, 7.7 వస్తుంది. ఓకేనా? 10.2 కూడా రాదండి. రైట్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. రైట్, ఇక్కడ చూడండి, ఒక వృత్తము 120 సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగిన చతురస్రంలో లిఖించగలిగిన గరిష్ట వృత్త వైశాల్యం అంటున్నాడు. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చతురస్రం అనుకుంటే, దీంట్లో తీసుకున్న వృత్తం అంటే లిఖించగలిగిన గరిష్ట వృత్త వైశాల్యం తీసుకుంటే, ఇది మనకి ఎంత ఇచ్చాడు సార్? అంటే 4a ఈజ్ ఈక్వల్ టు చతురస్రం చుట్టుకొలత అంటున్నాను. చతురస్రం చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 120 సెంటీమీటర్లు ఇచ్చాడు. మరి చతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏంటి సార్? 4a అంటున్నాను. 4a ఈజ్ ఈక్వల్ టు 120 ఇస్తే a ఈజ్ ఈక్వల్ టు 120/4 ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్లు వస్తుంది. ఓకేనా? 4 మూల 12 కాబట్టి 30 సెంటీమీటర్లు వస్తుంది. మరి a ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్లు అంటే ఇది a అవుతుంది కదా సార్ మొత్తము. అప్పుడు వ్యాసం ఎంత అవుతుంది? వ్యాసము 30 అవుతుంది. వ్యాసము d ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 30 అయితే, ఓకేనా, d ఈజ్ ఈక్వల్ టు 30 అవుతే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్? r ఈజ్ ఈక్వల్ టు 15 కదా. d ఈజ్ ఈక్వల్ టు అంటే d ఈజ్ ఈక్వల్ టు 2r కదా, అవునా? d ఈజ్ ఈక్వల్ టు 2r కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు d/2 అని కూడా రాస్తాం కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. అప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి? వృత్త వైశాల్యం ఫార్ములా. వృత్త వైశాల్యము ఫార్ములా అంటున్నాను. వృత్త వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్? πr స్క్వేర్. πr స్క్వేర్ లో మనకు 5 అంటే 22/7, r అంటే ఆల్రెడీ తీసుకున్నాం 15 ఇంటూ 15. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 15 అంటే ఎంత సార్? ఇంటూ 225 అంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 225 అంటే 225 ఇంటూ 22 ఎంత సార్? 4950 వస్తుంది బై 7. ఇక్కడ చూడండి, 225 ఇంటూ 22 చేస్తే 4950 వస్తుంది సార్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 7 49 సార్, 0 7 49 పాయింట్ ఎంత వస్తుంది? 1 ఉంది కాబట్టి 7 ఎక్కం 7 707.1. ఇక్కడ 7 ఎక్కం 7 7 రెంట్ల 14 7 4 28 కాబట్టి 4 వస్తుంది. 707.14 ఎక్కడ ఉంది సార్? 4 అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. ఓకేనా సార్? 4th ఆప్షన్ సార్ దీంట్లో 707.14 అనేది చదరపు సెంటీమీటర్ అనేది ఆన్సర్. ఓకేనా? అజయ్ కుమార్ 3.2 రాంగ్ అండి. రైట్, 707.14 వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. 495.22 రాంగ్ అండి. ఎవరు? ప్రసాద్ గారు రాంగ్. రైట్ రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను సార్. రైట్, ఈ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఒక వృత్తాకారంలో ఉన్న 2 స్థలాల వైశాల్యాల నిష్పత్తి అంటున్నాడు. ఒక వృత్తాకారంలో ఉన్న 2 స్థలాల వైశాల్యాల నిష్పత్తి ఇక్కడ తీసుకున్నట్టయితే 16:49 ఇచ్చాడు సార్. అయితే ఒక దాని వ్యాసార్థం ఇచ్చాడు, రెండో దాని వ్యాసార్థం 14 ఇచ్చాడు. అంటే రెండో దాని వ్యాసార్థం ఇచ్చాడు, ఇది 14 అవుతుంది. మరి ఇది r1 అనేది తెలియదు మనకు. ఇది r1 అనుకుంటే ఇది r2 అనుకుంటాం సార్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే a1:a2 ఇచ్చాడు సార్. a1:a2 ఈజ్ ఈక్వల్ టు 16:49 అని ఇచ్చాడు. రైట్, మరి అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే r1 ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు, r2 ఇచ్చాడు సార్ 14 అని ఇవ్వడం జరిగింది. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేనేం రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా. 16:49 ఈజ్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ఈస్ట్ r2 స్క్వేర్ అని రాస్తున్నాను. ఎందుకోసం సార్ అంటే వైశాల్యాల నిష్పత్తి అంటున్నాను. వృత్త వైశాల్యాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థాల వర్గాల నిష్పత్తి అంటున్నాను. వ్యాసార్థాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థాల వర్గాల నిష్పత్తి అంటాం. ఓకేనా? ఇలా తీసుకున్నప్పుడు సో ఇదేమవుతుంది సార్ అంటే 16:49 ఈజ్ ఈక్వల్ టు r1 స్క్వేర్ ఈస్ట్ r2 స్క్వేర్ కదా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము తీసుకుంటున్నాను సార్. అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? 49 ఇంటూ r1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ r2 స్క్వేర్ అవుతుంది. అప్పుడు r1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ మనకు r2 అంటే తెలుసు సార్ 14 అని. సో 14 ఇంటూ 14 రాసుకుంటాను బై ఎంత వస్తుంది? 49 వస్తుంది. ఇక్కడ ఉన్న 49 ఇటు తీసుకొస్తే 7 ఏళ్ళ సార్, 7 రెంట్ల సార్.
7 ఎక్కం 7 రెట్ల సార్. అప్పుడు 16 రెట్ల 32, 32 రెట్ల 64 వస్తుంది కదా సార్. 64 R1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అంటే అండ్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది సార్? 8 ఇంటూ 8 తీసుకుంటే 8 వస్తుంది. ఏది R1 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే R1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది సార్? ఇక్కడ 8 అనేది థర్డ్ ఆన్సర్. ఓకేనా? హౌ మెనీ క్వశ్చన్స్ సార్? టోటల్ 25 క్వశ్చన్స్ సార్. 12 అయిపోయినాయి, ఇంకా మిగతా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? రైట్. దీంట్లో R1 ఈజ్ ఈక్వల్ టు 8 రావడం జరుగుతుంది. ఇదొక పద్ధతి అనుకుంటే 64 కాదు సార్, 8 అనేది 6. 8 R1 ఈజ్ ఈక్వల్ టు 8 రావడం జరుగుతుంది. ఆన్సర్ 3. రైట్. దీంట్లో ఇంకొక చిన్న షార్ట్ కట్ తీసుకున్నట్టయితే మనకు R1 ఈస్ట్ R2 ఈజ్ ఈక్వల్ టు √A1 ఈస్ట్ √A2 తీసుకుంటాం సార్. ఇదొక మెథడ్ లో తీసుకుంటే డైరెక్ట్ గా. సో R1 ఈజ్ ఈక్వల్ టు R1 ఈస్ట్ R2 ఈజ్ ఈక్వల్ టు 16 ఈస్ట్ 49 కదా సార్. √16 ఈస్ట్ √49 అవుతుంది. ఇది ఇంకొక మెథడ్ సార్. ఇంకొక మెథడ్ లో చెప్తున్నాను. R1 ఈస్ట్ R2 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు √16 అంటే 4 వస్తుంది, ఈస్ట్ 7 వస్తుంది. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనం మళ్ళీ అంత్యముల లబ్ధము ఇంటూ మధ్యముల లబ్ధం తీసుకుంటే 7 ఇంటూ R1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ R2 అవుతుంది. సో R1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 14/7 వస్తుంది. 7 ఎక్కం 7 రెట్ల. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అయినా 8 వస్తుంది. ఇట్లా కూడా మీరు చేసుకోవచ్చు సార్. ఓకేనా? మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. 13th ప్రాబ్లం. రైట్. ఇక్కడ చూడండి సార్, జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ డయాగ్రామ్ ఇవ్వలేదు, క్రింద ఇవ్వబడిన పటంలో అన్నాడు కాబట్టి నేను డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. డయాగ్రామ్ చూసినట్టయితే రైట్, కొంచెం అటు ఇటుగా వస్తుందంటే డయాగ్రామ్ పర్లేదు. ఓకేనా? ఇట్లా ఇచ్చిన డయాగ్రామ్ లో మనకి ఏమంటున్నాడు అంటే షేడ్ చేయబడిన ప్రదేశ వైశాల్యం అంటున్నాడు. షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం అడుగుతాడు. ఇది అంతా షేడ్ చేయబడి ఉంటుంది సార్. ఇది అంతా ఈ 4 పక్కలు 4 చుట్టూరా షేడ్ చేయబడి ఉంటుంది. సో కొంచెం అటు ఇటుగా వస్తుంది. ఇవి 4 సమానంగా ఉంటాయి సార్. 4 సమానంగా ఉన్న ప్రాంత ప్లేస్లు అనమాట. ఓకేనా? ఇవి 4 షేడ్ చేయబడి ఉంటాయి అనమాట. 4 రైట్. మరి ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము ఒక వృత్తాన్ని తీసుకుంటే ఆ వృత్తంలో ఇది డి డయామీటర్ తీసుకుంటే డి అంటాం. ఇక్కడ మనం ఇది ఏమవుతుంది సార్ అంటే డి అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ చూడండి వ్యాసం అవుతుంది. మరి ఇదేమవుతుంది సార్ అంటే d/2 అవుతుంది. ఇక్కడ d/2. మరి ఇదేమవుతుంది సార్ అంటే d/2 అవుతుంది. ఆ వ్యాసార్థం అవుతుంది అక్కడ. మరి ఓవరాల్ గా మనకి ఇచ్చింది ఏంటో సార్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు సార్ అంటే 42 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. 42 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా? మరి అప్పుడు ఏమవుతుంది సార్ అంటే d/2 ప్లస్ d/2 అంటున్నాను ఈజ్ ఈక్వల్ టు 42 సెంటీమీటర్లు అంటున్నాను. ఎందుకు సార్ అంటే ఈ గ్రీన్ కలర్ ఈ ప్రాంత వైశాల్యం చూడండి d/2 అవుతుంది. ఇది d/2 అవుతుంది. ఎందుకు? ఇది d అయినప్పుడు ఇది d/2 ఇది d/2 అవుతుంది కాబట్టి ఇలా రాసుకుంటాను. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఈ d/2 ప్లస్ d/2 ఎంత వస్తుంది సార్ అంటే 1/2 ప్లస్ 1/2 అంటే ఎంత? 1 కదా సార్. అట్లాగే d ప్లస్ d అవుతుంది 42 సెంటీమీటర్లు అవుతుంది. 2d ఈజ్ ఈక్వల్ టు 42 సెంటీమీటర్లు అంటే సో 2d ఈజ్ ఈక్వల్ 42 సెంటీమీటర్లు అంటే d ఈజ్ ఈక్వల్ ఎంత సార్? d ఈజ్ ఈక్వల్ టు 42/2 ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్లు అవుతుంది. ఇది మనకు d తీసుకున్నట్టయితే. ఓకేనా? ఇది వ్యాసం తీసుకున్నాము. వ్యాసం అయిపోయింది. ఆ ప్రాంత వైశాల్యం కనుక్కోవాలి మనం. ఆ ప్రాంత వైశాల్యాన్ని మీరు గమనించినట్టయితే అర్ధవృత్తం లాగా ఉంది. ఓకేనా? అర్ధవృత్తం లాగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే సార్ అర్ధవృత్త వైశాల్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు అర్ధవృత్త వైశాల్యం అనే ఫార్ములా తీసుకోవాలి సార్. రైట్. అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా తీసుకోవాలి సార్. అర్ధవృత్త వైశాల్యం అనే ఫార్ములా తీసుకుంటే ఇక్కడ చూడండి అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే 4 × πr²/2. ఇది అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా. మరి ఎందుకు 4 ఇంటూ అది తీసుకున్నాను సార్ అంటే మనకేమో అర్ధవృత్త సారీ d/2 ప్లస్ d/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్? 42 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఆ డయాగ్రామ్ మళ్ళీ గీయలేను. రైట్. సో 2d ఈజ్ ఈక్వల్ టు 42 సెంటీమీటర్లు ఇస్తే d ఈజ్ ఈక్వల్ టు 42/2 ఈజ్ ఈక్వల్ టు 21 వస్తుంది. ఇక్కడ మనకు ప్రాంతం ఏ, ఆ ప్రాంతం ఏంటంటే అర్ధవృత్తాలు. ఎన్ని అర్ధవృత్తాలు ఉన్నాయి చేస్తారంటే షేడ్ చేయబడిన ప్రాంతము అంటున్నాను. షేడ్ చేయబడే ప్రాంత వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 4 అర్ధవృత్తాలు ఉన్నాయి కాబట్టి అర్ధవృత్తం ఫార్ములా సార్ 1/2 πr² అంటున్నాను. 1/2 πr². సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/2 ఇంటూ 22/7 ఇంటూ r అంటే ఎంత సార్ అంటే ఇక్కడ 21 ఇచ్చాడు d అంటే. మరి అప్పుడు r ఎంత అవుతుంది సార్? 21/2 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 21/2 ఇంటూ 21/2 అని రాస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసినట్లయితే 2 ఎక్కం 2 రెంట్ల అంటున్నాను, ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది సార్. మళ్ళీ ఈ 2 ఎక్కం 2 11 అంటే 7 ఎక్కం 7 ముళ్ళ అంటున్నాను సార్, 7 ముళ్ళ 21. సో దట్ ఈస్ ఎంత వస్తుంది సార్, 11 ముళ్ళ 33. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది సార్, 2 ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 33 ఇంటూ 21. సో 33 ఇంటూ 21 అంటే ఎంత సార్, 33 వస్తుంది. 2 ముళ్ళ 6. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 9 6 693 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. ఎక్కడ ఉంది సార్ 693 చదరపు సెంటీమీటర్లు, ఇక్కడ ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 13ది 1 ఆన్సర్. ఓకేనా, రైట్, వెరీ గుడ్ అండి. 13ది 1 అని అజయ్ కుమార్ గారు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ వృత్తాకార తోట వ్యాసార్థం అంటున్నాడు. రైట్, వృత్తాకార తోట వ్యాసార్థం ఇచ్చేసిండు 77 మీటర్లు అని ఇచ్చేసిండు. వృత్తాకార ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇట్లా ఇచ్చేసి ఎంత ఇచ్చాడు సార్, 77 ఇచ్చాడు. దాని చుట్టూ అంటున్నాడు వెడల్పు గల 7 మీటర్ల వెడల్పు గల ఇంకొక బాటను వేసిండట. ఇది 7 మీటర్లు అంట, గమనించాలి. ఓకేనా, సో బాటను తోట చుట్టూ బయట నుండి నిర్మించినారు. అయితే బాట వైశాల్యం కనుక్కోమంటున్నాడు. మనం ఈ బాట వైశాల్యం కనుగొనమంటే ఫార్ములా ఏంటి సార్ అంటే, మనకు తెలుసు కంకణ వైశాల్యం ఫార్ములా. కంకణ వైశాల్యం అంటే బయట వృత్త వ్యాసార్థం తెలుసు. బయట వృత్త వ్యాసార్థం ఏంటి అంటే 6 అవుతుంది. బయట వృత్త వ్యాసార్థము 6 అవుతుంది, క్యాపిటల్ R. మరి లోపలి వృత్త వ్యాసార్థం స్మాల్ r అవుతుంది. అప్పుడు మనకు బయట వృత్త వైశాల్యం ఏమవుతుంది సార్ అంటే 5r² మైనస్ 5r² అనేది ఫార్ములా అవుతుంది. సో ఇక్కడ 5r² అనేది చూసుకున్నట్టయితే, మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనకు ఫార్ములా ఏంటంటున్నాను సార్ నేను, 5r² మైనస్ 5r² అనేది ఏ విధంగా రాసుకోవచ్చు. మరి దీంట్లో పై అనేది ఏం చేస్తున్నాం సార్, r² మైనస్ r² కామన్ తీస్తే, సో దట్ ఈస్ ఈక్వల్ టు పై ఇంటూ r ప్లస్ r మైనస్ r అనేది ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనము ఏ వాల్యూస్ ను సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మనకు r అంటే ఏంటి సార్ అంటే 77 బయట వృత్త వ్యాసార్థం సార్, 77 ప్లస్ 7 ఇది మొత్తం కలిపేయాలి సార్, బయట వృత్త వ్యాసార్థం కాబట్టి. అప్పుడు ఎంత వస్తుంది, 84. మరి స్మాల్ r అంటే ఎంత సార్ అంటే 77. సో ఈ ఫార్ములాలో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి సార్, 22/7 వస్తుంది. స్మాల్ r ప్లస్ r అంటే 77 కదండి, క్యాపిటల్ R అంటే మనం ఆల్రెడీ రాసుకున్నాము 84 అని. ఓకేనా, క్యాపిటల్ R అంటే 84 ప్లస్ ఎంత 77 ఇంటూ ఎంత సార్ 84 మైనస్ 70. సో ఇక్కడ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r కదా 77. సో దట్ ఈస్ ఈక్వల్ టు 22/7 ఇంటూ ఇక్కడ 161 వస్తుంది. 84 ఇంటూ 77 అంటే 161 ఇంటూ దీంట్లోకి వెళ్ళి తీస్తే 7 వస్తుంది సార్. 7 క్యాన్సల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 161 ఇంటూ 22 ఎంత వస్తుంది సార్ అంటే 3542 చదరపు మీటర్లు వస్తుంది. 3542 ఎక్కడ ఉంది సార్, రెండో ఆప్షన్ లో ఉంది. సో ఇది ఆన్సర్, 3542 చదరపు మీటర్లు, రెండోది ఆన్సర్ సార్. ఓకేనా, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. 14.20 ఆప్షన్ రాంగ్ అండి, 3500 రైట్, గుడ్ అండి. 14 క్వశ్చన్ సెకండ్ ఆప్షన్ అండి. ఓకే, వెరీ గుడ్. ఎవరు, అజయ్ కుమార్ గారు, ప్రసాద్ గారు, వెరీ గుడ్ అండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. ఇక్కడ చూడండి, 1 సెంటీమీటర్ మందం కలిగిన చెక్కతో 7 సెంటీమీటర్ల పొడవు కలిగిన 5 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన మూత గల పెట్టెను తయారు చేయడానికి అంటున్నాడు. ఎంత ఘనపరిమాణం గల చెక్క అవసరం అవుతుంది అంటున్నాడు. అంటే మనకు ఒక డబ్బాను, ఒక పెట్టెను తీసుకుంటే ఆ పెట్టెలో ఏమిచ్చాడు, బయట వ్యాసార్థాలు ఇచ్చాడు, అంటే బయట చెక్క కొలతలు ఇచ్చాడు. ఓకేనా, బయట బాహ్య కొలతలు ఏమి ఇచ్చాడు సార్ అంటే పొడవు 7 సెంటీమీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లు, పొడవు 7 సెంటీమీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. సో ఆ బయట ఇచ్చిన కొలతలు ఇచ్చేసి, ఓకే, మరి ఆ చెక్కను ఇప్పుడు మనం ఒక డబ్బా తీసుకున్నాం సార్. ఆ డబ్బా బయట ఉన్న కొలతలు ఇచ్చేసిండు. పొడవు ఎంత 7 సెంటీమీటర్లు అని, వెడల్పు 5 సెంటీమీటర్లు అని, ఎత్తు 4 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఆ డబ్బాకు ఆ అట్ట ఉంటది కదా, ఆ చెక్క కానీ ఇప్పుడు చెక్క ఇచ్చాడు కాబట్టి ఆ చెక్క యొక్క మందము అంటున్నాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది ఒక చెక్క అనుకున్నప్పుడు, ఓకేనా, ఈ చెక్కను తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక గోడను తీసుకుంటే ఆ గోడ యొక్క మందం అంటారు చూడండి, ఆ గోడ యొక్క మందం యొక్క ఘనపరిమాణం కనుక్కోమన్నట్టు. అంటే చెక్క యొక్క ఘనపరిమాణం, ఆ చెక్క తయారు చేయడానికి ఎంత ఘనపరిమాణం అవసరం ఉందో అది కనుక్కున్నాడు. అంటే మనం ఏం చేయాలి సార్, బయట
బయట బాహ్య కొలతలతో ఒక ఘన పరిమాణాన్ని, లోపలి కొలతలతో ఒక ఘన పరిమాణాన్ని తీసుకొని ఆ బయట ఘన పరిమాణానికి లోపలి ఘన పరిమాణం తీసేస్తే వచ్చేది ఏంటి సార్? చెక్క యొక్క ఘన పరిమాణం వస్తుంది. ఓకేనా? బయట ఘన పరిమాణము, బాహ్య కొలతలతోటి బాహ్య ఘన పరిమాణము, నెక్స్ట్ అంతర్ఘన పరిమాణం తీసుకున్నట్టయితే వాటి కొలతలతో తీసేస్తే వచ్చేదే మనకు చెక్క యొక్క ఘన పరిమాణం. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను అంటే సార్, నేను చెక్క పెట్టే బాహ్య కొలతలు ఇచ్చాడు మనకు. బాహ్య కొలతలు ఏమిచ్చాడు? L = 7, B = 5, H = 4 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా? మరి చెక్కపేట యొక్క బాహ్య కొలతలు ఇచ్చాడు. మరి బాహ్య ఘన పరిమాణం రాసుకుంటున్నాను. బాహ్య ఘన పరిమాణం ఎంత సార్? ఫార్ములా L × B × H = 7 × 5 × 4 7 35 × 4 140 సెంటీమీటర్లు అవుతుంది. 140 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే సెంటీమీటర్ క్యూబ్ అంటే ఘనపు సెంటీమీటర్లు అని అర్థం. ఓకేనా? రైట్. నెక్స్ట్ లోపలి కొలతలు, చెక్కపెట్టె యొక్క లోపలి కొలతలు తీసుకోవాలి. లోపలి కొలతలు ఏమవుతాయి సార్ అంటే లోపలి కొలత తీసుకుంటే ఏమవుతుంది సార్ అంటే L - 2W. ఎందుకు 2W? B - 2W, H - 2W అంటున్నాను. ఎందుకు 2W తీసుకోవాలి సార్ అంటే, ఇక్కడ మీరు ఇది ఒక చెక్క అనుకుంటే దీంట్లో ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది, అంతే కదా? అంటే ఇది W అనుకుంటే ఇక్కడ W అనుకుంటే ఎంత వస్తుంది సార్ అంటే 2W కదా. ఇది తీసుకోండి, ఇది ఒక W అనుకోండి, ఇది ఒక W అనుకోండి, అప్పుడు 2W కదా. అంటే ఒక గోడను తీసుకున్నప్పుడు, ఒక రూమ్ తీసుకుంటే ఇటు సైడ్ ఒక W, ఇటు సైడ్ ఒక గోడ ఉంటుంది కాబట్టి అదొక W అనుకోండి, ఇటు సైడ్ ఒక గోడ ఉంటుందో అదొక W అనుకోండి, ఎంత? 2W కదా. అందుకోసం సో దట్ ఈస్ ఈక్వల్ టు L - 2W అంటే 7 - 2 × 1. ఎందుకు 1 సార్ అంటే 1 సెంటీమీటర్ మందం ఇచ్చాడు ఇక్కడ. సో దట్ ఈస్ ఈక్వల్ టు 7 - 2 అంటే 5 వస్తుంది. నెక్స్ట్ 5 - 2 × 1 కాబట్టి ఎంత సార్? 5 - 2 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ 4 - 2 × 1 కాబట్టి 2 వస్తుంది. ఇవి చెక్కపెట్టె యొక్క లోపలి కొలతలు. అప్పుడు లోపలి ఘన పరిమాణం తీసుకుంటే మనం ఏమనుకోవచ్చు? అంతర్ కొలతలు తీసుకున్నప్పుడు అంతర్ ఘన పరిమాణం తీసుకుంటే అంతర్ ఘన పరిమాణము = L - 2W × B - 2W × H - 2W అంటున్నాం. ఇవి మనకు ఆల్రెడీ తెలుసు సార్. ఎంత వచ్చింది? 5 × 3 × 2 అని రావడం జరిగింది కొలతలు. ఓకేనా? 5 × 3 × 2 రావడం జరిగింది. 5 × 15 15 30 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఓకేనా? మనకు చెక్క పెట్టె తయారు చేయడానికి ఎంత ఘన పరిమాణం గల చెక్క అవసరం కాబట్టి చెక్క యొక్క ఘన పరిమాణం కాబట్టి ఏం చేస్తున్నాను? ఇదెంత? 140 మైనస్ బయట ఘన పరిమాణం మైనస్ అంతర్ ఘన పరిమాణం = 110 ఘనపు సెంటీమీటర్లు అంటున్నాను. 110 ఘనపు సెంటీమీటర్లు ఎక్కడ ఉంది సార్ అంటే 4వ ఆప్షన్ లో ఉంది. ఓకేనా సార్? ఇది రైట్. 110 170 కాదు సార్, 110. ఈశ్వర్ గారు వెరీ గుడ్ అండి. రైట్, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను సార్. రైట్, మరి 16th క్వశ్చన్ చూసినట్లయితే 16 సెంటీమీటర్లు కలిగిన 2 సమగణాలను, ఇక్కడ 2 సమగణాలు తీసుకోవాలి సార్. 16 సెంటీమీటర్లు కలిగిన 6 సెంటీమీటర్లు సార్, 16 కాదు. ఓకేనా? 6 సెంటీమీటర్లు కలిగిన 6 సెంటీమీటర్లు కలిగిన 2 సమగణాలను ఒకదాని పక్కన మరొకటి అతికించడం వల్ల ఏర్పడే దీర్ఘఘనాకారం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అన్నాడు. అంటే ఈ విధంగా 2 సమగణాలను తీసుకొని రెండింటిని కలిపితే ఎంత వస్తుంది సంపూర్ణతల వైశాల్యం? అంటే దీర్ఘగణం అవుతుంది కదా. అప్పుడు ఆ దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అని అడిగితే మనకు దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏంటి సార్? 2 × LB + BH + HL అనే ఫార్ములాలో ఏం చేయాలి సార్ అంటే, ఇది 6 సెంటీమీటర్లు ప్రతిదానికి, ఇక్కడ 6 వస్తుంది. సో ఇది L అవుతుంది. L అంటే ఎంత అవుతుంది సార్ అంటే L = 12 అవుతుంది. అప్పుడు B = 6, నెక్స్ట్ H = 6 ఉంటుంది. అవునా కదా సార్? ఇట్లా మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. అయితే ఇలా కాకుండా మనకు ఓవరాల్ గా ఎన్ని తలాలు ఉంటాయి ఇంకొక మెథడ్ లో చేస్తే, ఈ L = 12, B = 6, H = 6 ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ విధంగా చేయొచ్చు. మరి అలా కాకుండా మనకి ఇంకో సింపుల్ మెథడ్ లో తీసుకున్నట్టయితే మనకు ఎన్ని తలాలు సార్ అంటే మొత్తం 12 తలాలు ఉంటాయి. ఓకేనా? 2 సమగణాలు కాబట్టి ఒక్కొక్క సమగణంకు 10 తలాలు అనుకుంటే రెండింటికి 12 తలాలు కదా. మరి రెండింటిని అతికించడం వల్ల ఎన్ని తలాలు వెళ్ళిపోయినాయి సార్ అంటే, ఎన్ని తలాలు వెళ్ళిపోయినాయి? 12 తలాల నుంచి ఎన్ని తలాలు పోతాయి మీరే చెప్పాలి. రెండింటిని అతికించడం వల్ల, రెండింటిని అతికించినాం, ఆ 2 సమగణాలను అతికించేసి మనము ఒక దీర్ఘగణం చేసినాం. అప్పుడు మధ్యలో ఉన్న ఈ 2 తలాలు వెళ్ళిపోయినాయి కదా. ఈ తలము పోయింది, ఇక్కడ ఉన్న తలం, ఈ 2 తలాలు పోతాయి కాబట్టి మైనస్ ఎన్ని తలాలు పోతాయి? 2 తలాలు పోతాయి. అప్పుడు ఎంత సార్? 10 తలాలు ఉంటాయి. 10 తలాలు ఉంటాయి. ఆ 10 తలాలు అంటే మనము సమగణం యొక్క తలము సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి సార్ అంటే 6s² తీసుకుంటాం.
ఎందుకు 6 తలాలు ఉన్నప్పుడు. మరి ఇక్కడ 10 తలాలు ఉన్నాయి కాబట్టి 10s² అనే ఫార్ములా తీసుకుంటున్నాను. 10 ఇంటూ s² అంటే s అంటే ఎంత సార్ మనకు 6 కదా, 6 తీసుకుంటాం. సో 6 ఇంటూ 6 తీసుకుంటున్నాను. 10 ఇంటూ 6 ఇంటూ 6 36 అంటున్నాను. 360 వస్తుంది. ఇది 360 ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఉంది. లేదా ఈ దీంట్లో కూడా మీరు సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దీంట్లో కూడా సమాన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి 2 ఇంటూ l అంటే 12 ఇంటూ 6 ప్లస్ 6 ఇంటూ 6 ప్లస్ 6 ఇంటూ 12 తీసుకోండి. ఇట్లా తీసుకున్నా కానీ 2 ఇంటూ ఎంత వస్తుంది సార్? 12 72 ప్లస్ 6 36 ప్లస్ 12 72 ఓవరాల్ గా తీసుకుంటే 2 ఇంటూ 180 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 360 అవుతుంది. ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు. ఓకేనా? రైట్, 360. వెరీ గుడ్ అండి నితీష్ గారు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. రైట్, ఈ ప్రాబ్లం చూడండి. ఒక గది 4 గోడల వైశాల్యం 352 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు, చదరపు మీటర్లు. దాని ఎత్తు 2 మీటర్లు ఇచ్చాడు. పొడవు మాత్రం వెడల్పు కంటే 2 మీటర్లు ఎక్కువ అంటున్నాడు. అది గది నేలను రాళ్లతో పంచడానికి చదరపు మీటర్కు 8 రూపాయల వంతున మొత్తం ఖర్చు అవుతుంది అంటున్నాడు. అంటే ఒక గది 4 గోడల వైశాల్యం ఇచ్చిండు, ఎత్తు ఇచ్చిండు, పొడవు వెడల్పు అన్ని ఇచ్చేసిండు. ఆ గది నేలను మొత్తం రాళ్లతో పంచడానికి ఒక్కొక్క చదరపు మీటర్కు 8 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నప్పుడు మొత్తం ఖర్చు ఎంత వస్తుంది సార్ అని అని క్వశ్చన్ అన్నమాట. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చినట్టు సార్? 352 చదరపు మీటర్లు ఇచ్చినట్టు. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు 352 చదరపు ఇస్తే ఇప్పుడు వెడల్పు మనకు ఇవ్వలేదు కాబట్టి వెడల్పు ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఎక్స్ అనుకుంటాను నేను. ఓకేనా? మరి పొడవు ఎందుకు ఏమనుకుంటున్నాను సార్ అంటే పొడవు ఎంత సార్? వెడల్పు కంటే 2 మీటర్లు ఎక్కువ అంటున్నాడు, ఇక్కడ గమనించాలి. అప్పుడు x+2 అవుతుంది. మనకు ఎత్తు ఇచ్చాడు సార్, ఎత్తు ఎంత ఇచ్చాడు సార్ అంటే 2 మీటర్లు ఇచ్చాడు సార్. గమనించాలి, ఇక్కడ మీరు గమనిస్తే 2 మీటర్లు ఉంది. మరి దీని తర్వాత మనం ఏం చేయాలి సార్ అంటే మనకు ఫార్ములా ఏంటంటే గది 4 గోడల వైశాల్యం ఫార్ములా తీసుకున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫార్ములా సార్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ ఫార్ములా అంటే గది 4 గోడల వైశాల్యం 2h ఇంటూ l+b అనే ఫార్ములా వాడతాం. 2h ఇంటూ l+b అనే ఫార్ములా వాడతాం. 2 ఇంటూ మనకి h తెలుసు 2 అని, l+b ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 2 ఇంటూ l+b ఈజ్ ఈక్వల్ టు l అంటే ఎంత సార్? x+2 ఇచ్చాడు ప్లస్ వెడల్పు అంటే x ఇచ్చాడు. సో దట్ ఈస్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 352 ఇవ్వడం జరిగింది. సో 2 రెట్ల 4 x+2 అంటే 2x+2 ఈజ్ ఈక్వల్ టు 352 అనుకుంటున్నాం. సో 2x+2 ఈజ్ ఈక్వల్ టు 352 బై 4 అంటే ఎంత వస్తుంది సార్ అంటే 432 432. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2x+2 ఈజ్ ఈక్వల్ టు 88 వస్తుంది. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 88 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 86 అవుతుంది. ఎంత? 2x ఈజ్ ఈక్వల్ టు 86 అవుతే ఎంత వస్తుంది సార్? x ఈజ్ ఈక్వల్ టు 86/2 అంటే 43 వస్తుంది. ఏంటి? ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ అంటే b ఈజ్ ఈక్వల్ టు 43. ఓకేనా? b ఈజ్ ఈక్వల్ టు 43. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు l ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే 43 ప్లస్ 2 కదా 45 అవుతుంది. ఓకేనా? మరి ఇట్లా 45 అయినప్పుడు మనం చేయాల్సింది ఏంటి సార్ అంటే మనకు గది నేలను రాళ్లతో పరచడానికి అది పంచడానికి కాదు సార్. ఓకేనా? రాళ్లతో పరచడానికి ఎన్ని చదరపు మీటర్లు అవసరము అంటే ఎన్ని చదరపు మీటర్కి 8 రూపాయలు అన్నాడు. అప్పుడు గది నేల వైశాల్యం అంటే ఎంత సార్ అంటే గది నేల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు గది నేల వైశాల్యం ఏమవుతుంది సార్ అంటే గది నేల వైశాల్యం ఈజ్ ఈక్వల్ తీసుకుంటే l ఇంటూ b అవుతుంది. l ఇంటూ b అంటే ఎంత సార్? 43 ఇంటూ 45 అవుతుంది. దాన్ని ఎన్ని రూపాయలతో ఖర్చు చేస్తున్నాడు? 8 రూపాయలు ఒక చదరపు మీటర్ కనుక్కుంటే సో 43 ఇంటూ 300 ఎంత అవుతుంది సార్ అంటే 45 ఇంటూ 8 8 40 సో 360 కావడం జరుగుతుంది. ఓకేనా? 360. సో దట్ ఈస్ ఈక్వల్ టు 43 ఇంటూ 360 ఇంటూ 43 చేస్తే 3 0 0 3 18 3 3 9 1 10 సార్ 4 0 0 4 24. ఓకే, 4 12 2 14. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్ అంటే 15 800 480 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఎంత సార్? 15 480 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? 15,480 రూపాయలు ఖర్చు అవుతుంది అని దీని ఉద్దేశము. ఓకే రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను సార్. రైట్, ఒక క్రమవృత్తాకార స్తూపం యొక్క వ్యూ వ్యాసార్థము ఓకేనా క్రమవృత్తాకార స్తూపం యొక్క వ్యూ వ్యాసార్థము 14 సెంటీమీటర్లు, ఎత్తు అయితే 21 సెంటీమీటర్లు. ప్రకతల వైశాల్యం స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం కనుగొన్నాడు. మనకు స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం కనుగొనాలంటే ఫస్ట్ స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం ఫార్ములా తెలవాలి. ప్రకతల వైశాల్యం ఫార్ములా 2πr/h అంటున్నాను. అదే సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటండి? 2πr/h+r అంటున్నాను. ఓకేనా? మరి ఘనపరిమాణం ఫార్ములా ఏంటి సార్ అంటే ఘనపరిమాణము ఫార్ములా ఏంటంటే πr²h. ఈ 3 ఫార్ములాలు తెలిస్తే మనకు స్తూపానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. ఓకేనా? స్తూపానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. రైట్, మనము నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మనకి ఇచ్చింది ప్రకతల వైశాల్యం ఫార్ములా.
ప్రక్కతల వైశాల్యం కాబట్టి మనకు ఆర్ ఇచ్చాడు 14 సెంటీమీటర్లు ఇచ్చాడు. మరి నెక్స్ట్ ఎత్ ఇచ్చాడు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్లు ఇచ్చాడు సార్. అప్పుడు ఏం చేయాలి? ఫార్ములా, ప్రక్కతల వైశాల్యం ఫార్ములా 2πr/h. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 22/7 ఇంటూ ఆర్ అంటే తెలుసు సార్ 21, ఎత్తు సారీ ఆర్ అంటే 14 ఇచ్చాడు, 14 × 21. సో 7 ఎక్కం సార్, 7 రెంట్ల 20, 7 రెంట్ల 14. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 20, 22 × 4 ఎంత? 22 × 2 ఎంత సార్? 44 ఇంటూ 21 × 2 ఎంత సార్? 42 వస్తుంది. 44 × 42. అప్పుడు ఓవరాల్ గా ఈ 44 × 42 చేస్తే ఎంత వస్తుంది సార్? 4 8 4 16 4 17. సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 8 6 14 1848 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. 1848 ఎక్కడ ఉంది సార్? రెండో ఆప్షన్ లో ఉంది. ఓకేనా? ఇది 1848. సరే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం సార్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే ఒక సర్కస్ గుడారం యొక్క శంకు ఆకారంలో ఉంది. ఓకేనా? శంకు ఆకారంలో అంటున్నాడు. అయితే దాని ఏడవాళ్ళు ఎత్తిచ్చాడు సార్ 50 మీటర్లు, మరి భూ వ్యాసార్థం 21 మీటర్లు ఇచ్చాడు సార్. అయినా దాని సంపూర్ణతల వైశాల్యము, ఓకేనా, సంపూర్ణతల వైశాల్యం ఎంత అన్నాడు. మరి శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలి. శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి సార్ అంటే, మనకు ఇక్కడ శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా చూడండి. శంకు యొక్క πr/l అంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటంటే ఇక్కడ πr/l+r అంటున్నాను. ఓకేనా? శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం πr/l, శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం πr × l+r. మరి ఘనపరిమాణం తీసుకుంటే 1/3 πr²h, 1/3 πr², సారీ పెన్ను మిస్టేక్, 1/3 πr²h. ఈ మూడు ఫార్ములాలు తెలిస్తే మనం ఏం చేయొచ్చు సార్ అంటే శంకు యొక్క ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. మరి మనకు అడిగింది సంపూర్ణతల వైశాల్యం కదా, అప్పుడు ఫార్ములా ఏంటి? πr × l+r అంటున్నాను. πr × l+r అంటే మనకు ఆర్ అంటే ఏంటి సార్? ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇచ్చాడు, వ్యాసార్థం 21. మరి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? భూ ఏటవాళ్ళు ఎత్తు అన్నాడు కాబట్టి 50 మీటర్లు. ఏది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు 2 × 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత సార్? 21 ఇంటూ 50 + 21 అని రాసుకుంటాను. 7 ఎక్కం సార్? 7 ముల్ల 21 అంటున్నాను. 22 ముల్ల 66 ఇంటూ 71 అవుతుంది. 66 ఇంటూ 71 ఎంత అవుతుంది సార్ అంటే 14,000. ఇక్కడ చూడండి, 71 ఇంటూ 66, 6 × 6 6 × 42, 6 × 6 6 × 42, 6 6 2 8, 6 4,686 వస్తుంది. 86 అవుతుంది. ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ ఉంది, చదరపు మీటర్లు. ఓకేనా? మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాము. కొంచెం స్పీడప్ చేశాను సార్, ఎందుకంటే కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల కొంచెం స్పీడప్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నానండి. గుడ్ అండి నితీష్ గారు, వెరీ గుడ్. నెక్స్ట్ 20 ప్రాబ్లం సార్. 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు వ్యాసార్థాలుగా గల 3 గోళాలను ఇచ్చిండు. కరిగించి ఒక గోళంగా పోత పోస్తే దాని వ్యాసం ఎంత అంటున్నాడు. అంటే మనకు గోళం యొక్క ఘనపరిమాణం కావాలి సార్ ఇక్కడ. ఓకేనా? మనకు V4 అనుకుంటున్నాం, ఘనపరిమాణం V అనుకుంటాం కాబట్టి V4 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు సార్? V1 + V2 + V3 + V3 అనమాట. అంటే ఈ 3 కలిపి ఈ 4వ దాన్ని తయారు చేసినట్టు. ఓకేనా? మరి V4 ఈ ఘనపరిమాణం ఏంటి? గోళం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటంటే ఘనపరిమాణము అంటున్నాను. ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³ ఇది ఫార్ములా. 4/3 πr³ అనేది ఫార్ములా. మరి ఇక్కడ V4 అంటే 4/3 πr³. ఇక్కడ 4 అని రాస్తున్నాను ఎందుకంటే 4వది కాబట్టి. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి 4/3 πr² πr³ ఇది 1వది కాబట్టి, 4/3 πr³ ఇది 2వది కాబట్టి, ప్లస్ 4/3 πr³ ఇది 3వది కాబట్టి ఇట్లా రాసుకున్నాను సార్. రైట్, నెక్స్ట్ 4/3 πr³ లో ఇది 4వది కాబట్టి ఇట్లా రాసుకున్నాం కదా. దీంట్లో 4/3 π కామన్ తీస్తే ఉండేది ఏముంటుంది సార్? r1³ + r2³ + r3³ ఉంటుంది. సో ఇక్కడ 4/3 ఇక్కడ 4/3 క్యాన్సిల్ అవుతుంది. r4³ ఈజ్ ఈక్వల్ టు r1³ + r2³ + r3³ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు సార్ ఏంటి? r1 r2 r3 ఇక్కడ ఇచ్చింది సార్. ఎక్కడ సార్? ఇక్కడ 6 8 10 ఇచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నానంటే 6³ + 8³ + 10³ అంటున్నాను. మన క్యూబ్లో అయితే తెలుసు 6³ అంటే 216 వస్తుంది, 8³ అంటే 512 వస్తుంది, 10³ అంటే 1000 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు r4³ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? మొత్తం కలిపితే 1728. మరి r4³ అనేది 1728 అంటే 12³ వస్తుంది. ఆన్సర్ 12 అవుతుంది. మరి ఇదేంటి? వ్యాసార్థం అవుతుంది. వ్యాసార్థం 12 అయినప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఎంత? వ్యాసం కదా మనకు అడిగింది. వ్యాసం అంటే ఎంత సార్? 2r కదా.
వ్యాసం d ఈజ్ ఈక్వల్ టు ఎంత 2r. ఓకేనా, 2r అంటే 2 × 12 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. 24 ఎక్కడ ఉంది సార్ అంటే 24 అనేది ఇక్కడ ఉండడం జరిగింది, రెండో ఆప్షన్. ఓకేనా, కాదు సార్ 24 అవుతుంది ఆన్సర్. ఓకేనా, 12 కాదు సార్. నితీష్ చిన్నా గారు వెరీ గుడ్, నైస్ పార్టిసిపేషన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను సార్. రైట్, 21వ వృత్త వ్యాసార్థం. ఇక్కడ చూసినట్టయితే 25 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారంలో ఉంచబడిన తీగను నిటారుగా చేసి చతురస్రాకారంలో వంచిన చతురస్ర భుజం కొలతలు అంటున్నాడు. అంటే మనము ఇక్కడ ఒక వృత్తాన్ని తీసుకుంటే దాని యొక్క వ్యాసము 6 అవుతుంది. ఓకేనా, 6 అనేది ఎంత ఇచ్చాడు సార్ మనకు 25 మీటర్లు ఇవ్వడం జరిగింది. రైట్, మరి మనకు భుజం యొక్క కొలతలు కావాలి. ఈ భుజం యొక్క కొలతలు కావాలి. ఓకేనా, భుజం యొక్క కొలతలు కావాలి. భుజం యొక్క కొలతలు కావాలంటే ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ చూడండి, వృత్త పరిధి ఈజ్ ఈక్వల్ టు చతురస్రం చుట్టుకొలత అంటున్నాను. చతురస్రం చుట్టుకొలత అంటున్నాను, అంతేనే కదా. ఇక్కడ వృత్త పరిధి ఒకసారి తిరిగి రావాలంటే చతురస్రం చుట్టుకొలతకు సమానమే కదా. సో అందుకోసం వృత్త పరిధి అంటే 2πr కదా ఫార్ములా. సో ఇక్కడ 4 × a 4a. ఓకేనా, మరి 2 × 22/7 × r అంటే ఎంత సార్ మనకు 25 ఇవ్వడం జరిగింది. 4 × a అని రాసుకుంటాం. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే 2 × 22 × 25/7 × 4 రాస్తున్నాను. ఎందుకంటే రాసుకుంటాను సార్ అంటే ఇక్కడ 7 ఉంది, ఈ 4 ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది సార్ అంటే భాగిస్తుంది కాబట్టి అలా రాసుకున్నాను. నెక్స్ట్ 2 ఎక్కం సార్ 2 రెంట్ల, 2 ఎక్కం సార్ 2 11ల అంటున్నాను. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి, 11 × 25/7. సో 25 × 11 అంటే 25 వస్తుంది. 5 7 2 275. 275 ఎంత వస్తుంది సార్ అంటే 7 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఎక్కం 7 × 21. ఓకేనా, 3 65 ఉంటుంది. 7 9 63. ఓకేనా, పాయింట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ 2 7 రెంట్ల. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 39.2 అంటే నెక్స్ట్ 7 4 28 వస్తుంది కాబట్టి 8. 39.28 ఎక్కడ ఉంది సార్ అంటే 4వ ఆప్షన్ లో ఉంది. ఇది మనం చూసుకోవాల్సింది. ఓకేనా సార్. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. రైట్, ఈ ప్రాబ్లం చూడండి. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు 3:2 ఇచ్చాడు. పొడవు వెడల్పులు 4:b = 3:2 ఇచ్చాడు. అప్పుడు l ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు సార్ అంటే 48 ఇచ్చాడు. ఇక్కడ పొడవు 48 ఇచ్చాడు, l ఈజ్ ఈక్వల్ టు 48 ఇచ్చాడు. మరి ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే మొత్తం ఎంత సార్ 5 అవుతుంది. 3x, 2x అనుకుంటున్నాను. ఏంటివి l ను b ను. అప్పుడు ఏమనుకోతుందంటే 3x = 48 అవుతే x = ఎంత సార్ 48/3 అవుతుంది. 3 ఎక్క 3 3 6 18. అప్పుడు x = 16 అవుతే అప్పుడు b = ఎంత, b = మనం ఏమనుకున్నాం 2 కదా, 2x అంటే 2 × 16 32 అవుతుంది. ఓకేనా, ఇది 32. మరి దీర్ఘ చతురస్ర వైశాల్యము ఫార్ములా తెలియాలి. l × b అంటున్నాను, l × b. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 48 × 32. సో అప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే 48 × 32. 2 8 16, 2 4 8, 1 9, 3 8 24. ఓకేనా, 3 4 12, 2 14. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16 9 4 3 1536 వస్తుంది. 1536 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. ఎక్కడ ఉంది సార్ అంటే 1లో ఉంది. ఓకేనా, ఆన్సర్ 1. ఇది ఆన్సర్. రైట్, మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను సార్. టైం ఎక్కువడం వల్ల స్పీడప్ చేయడం జరుగుతుంది, జాగ్రత్తగా గమనించాలి. రైట్, 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన 4 క్యారమ్ బోర్డు స్ట్రైకర్లను ప్రతి ఒక్కటి కనీసం 2కి తగిలేలా అమర్చిన వాటి మధ్య గల ఖాళీ వైశాల్యం అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇట్లా 4 ఇట్లా డ్రా చేస్తా. ఓకేనా, 4 ఇట్లా డ్రా చేస్తే ఇక్కడ ఏర్పడే ఖాళీ వైశాల్యం అంటున్నాడు. ఈ వైశాల్యం కావాలి మనకు, ఈ మధ్యలో ఉన్న వైశాల్యం. ఓకేనా, రైట్. ఇది అయితే మనకు కావాల్సిన వైశాల్యం ఏంటి సార్ అంటే ఈ మధ్యలో ఉన్నది కావాలి. ఓకేనా, ఇది కావాలంటే మనం ఏం చేయాలి సార్ అంటే చూడండి, మనకు దీనికి ఫార్ములా ఏంటంటే సార్ 6/7 r² అనేది r² అనేది ఫార్ములా. అంటే 6/7 r × r. సో 6/7 r అంటే మనకు ఆల్రెడీ ఇచ్చాడు సార్ 7 సెంటీమీటర్లు అని. 7 × 7 అంటున్నాను. సో 7 7 క్యాన్సిల్ అవుతాయి. 6 ఏళ్ళ 42.
చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఎందుకంటే ఇట్లా 4 ఇచ్చేసినప్పుడు 4 స్ట్రైకర్లను ఒక దగ్గర పెట్టినప్పుడు మధ్యలో ఏర్పడే ఖాళీ వైశాల్యం అయితే ఇట్లా పెట్టినాం సార్. ఇట్లా 2 పెట్టి మళ్ళా కింద 2 పెట్టినప్పుడు మధ్యలో కొంచెం ప్రదేశం ఏర్పడుతుంది. నా ప్రదేశాన్ని మనకు ఫార్ములా ఏంటంటే 6/7² 6/7 ఇంటూ r² అనేది ఫార్ములా. ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం సార్. లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్. ఈ ప్రాబ్లం చూడండి. ఈజీగా 12 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల కొలతలు కలిగిన దీర్ఘ ఘనాకార పెట్టెలో ఉంచగలిగిన 4, 3, 2 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘ ఘనాకార సబ్బుల సంఖ్య ఎంత అన్నాడు. సభ్యుల సంఖ్య అన్నాడు. సబ్బుల సంఖ్య అంటే మనకు ఒక పెట్టెని తీసుకొని దాంట్లో సబ్బులు పెడుతున్నాడు. అంటే పెద్ద పెట్టెని తీసుకొని చిన్న సబ్బులు పెడితే దాంట్లో ఎన్ని సబ్బులు పడతాయి అనేది క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సార్ సబ్బుల సంఖ్య అంటున్నాను. సబ్బుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పెట్టె ఘనపరిమాణము అంటున్నాను. పెట్టె ఘనపరిమాణము బై నెక్స్ట్ సబ్బుల యొక్క ఒక్కొక్క సబ్బు అంటున్నాను. ఇక్కడ ఒక్కొక్క సబ్బు యొక్క ఘనపరిమాణము అంటున్నాను. పెట్టె ఘనపరిమాణం బై ఒక్కొక్క సబ్బు యొక్క ఘనపరిమాణం అంటున్నాను. పెట్టె ఘనపరిమాణము ఎంత అంటే ఇక్కడ పెట్టె ఘనపరిమాణం L ఇంటూ B ఇంటూ H అంటే ఎంత అవుతుంది సార్ అంటే 12 ఇంటూ 9 ఇంటూ 6 అవుతుంది. బై ఒక్కొక్క సబ్బు యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుంది సార్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 అవుతుంది. ఇప్పుడు చూడండి 4 ఎక్కం 4 ముల్లా సార్. నెక్స్ట్ 3 ఎక్కం 3 ముల్లా సార్. 2 ఎక్కం 2 ముల్లా సార్. 3 ముల్లా 9 9 ముల్లా 27. ఎన్ని సబ్బులు అవసరం సార్? 27 సబ్బులు పడతాయి సార్. దాంట్లో ఎన్ని సబ్బుల సంఖ్య 27. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్. కరెక్ట్ సార్ ఈశ్వర్ గారు, అజయ్ కుమార్ గారు, వెరీ గుడ్ అండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం సార్. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లము. జాగ్రత్తగా చూడండి. ఈజీ ప్రాబ్లమ్స్. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం సార్. ఒక గది యొక్క కొలతలు ఇచ్చాడు సార్. ఒక గది యొక్క కొలతలు ఏంటి? పొడవు, వెడల్పు, ఎత్తు ఇచ్చాడు. 6 మీటర్లు 4 మీటర్లు 4 మీటర్లు ఇచ్చేసి ఆ గదిని 12 ఘనాకార పెట్టెలతో నింపిండు. ఆ గదిని 12 ఘనాకార పెట్టెలతో నింపితే ఆ పెట్టె యొక్క భుజం కనుక్కోమంటున్నాడు సార్. అంటే ఇక్కడ ఒక గదిని తీసుకొని దాంట్లో 12 ఘనాకార పెట్టెలు పెట్టిండు. ఆ పెట్టెకు ఉన్నటువంటి ఒక భుజము అంటే ఒక సైడ్ మనం తీసుకుంటే ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది సార్ అంటే పెట్టెల సంఖ్య అనేది రాసుకుంటాము. పెట్టెల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు గది ఘనపరిమాణము అంటున్నాను నేను. గది ఘనపరిమాణము బై ఏమంటున్నాను అంటే పెట్టె ఘనపరిమాణము అంటున్నాను. పెట్టె యొక్క ఘనపరిమాణము అంటున్నాను. ఇక్కడ చూడండి పెట్టెల సంఖ్య అంటున్నాను నేను. పెట్టెల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు గది ఘనపరిమాణము బై పెట్టె యొక్క ఘనపరిమాణం. ఎందుకు సార్ అంటే మనకు పెట్టెల సంఖ్య ఇచ్చిండు, గది ఘనపరిమాణం ఇచ్చిండు. పెట్టె యొక్క ఘనపరిమాణం తీసుకుంటే దాంట్లో ఒక భుజంను ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకేనా? మరి పెట్టెల సంఖ్య ఎంత ఇచ్చాడు సార్ అంటే 12 ఇవ్వడం జరిగింది. మరి గది ఘనపరిమాణం ఎంత సార్ అంటే 6 ఇంటూ 4 ఇంటూ 4. సో దట్ ఈస్ ఈక్వల్ టు పెట్టె యొక్క ఘనపరిమాణం అంటే L ఇంటూ B ఇంటూ H. సో అక్కడ పెట్టె యొక్క ఘనపరిమాణం భుజాలు ఒక్క భుజము సమానం అన్నప్పుడు పెట్టె యొక్క భుజము ఎంత అన్నప్పుడు అన్ని భుజాలు సమానం అంటే A ఇంటూ A రాసుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 12 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 4 ఇంటూ 4 బై A క్యూబ్ అవుతుంది కింద. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది సార్ అంటే A క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 4 ఇంటూ 4 బై 12 అవుతుంది. 6 ఎక్కం సార్ 6 రెంట్ల, 2 ఎక్కం సార్ 2 రెంట్ల. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. A క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ 8 ఉందా సార్? ఉంది 2. అదే ఆన్సర్ కానీ కాదు. ఎందుకు కాదు అదే ఆన్సర్ అంటే A క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 2 క్యూబ్ గా రాసుకోవచ్చు దాన్ని. అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్ అంటే 2 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 రాసుకోండి సార్. 2 2 4 4 8 కదా. సో అందుకోసం 2 క్యూబ్ గా రాసుకున్నాను. సో ఆన్సర్ ఎంత సార్? ఆన్సర్ 3. 2 అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. వెరీ గుడ్ అండి ఈశ్వర్ గారు, నితీష్ గారు. ఓకేనా?